శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మాయ అంటే ఏమిటి, సత్యము అసలు ఏమిటి, మాయకు భిన్నముగా ఉన్న సత్యము ఏమిటి, మాయని దేనిని మనం అంటున్నాం? శాస్త్రాలు కానీ, గ్రంథాలు కానీ, గురువులు కానీ, మహానుభావులు కానీ ఎవరైనా అసలు మాయా అని దేనిని చెబుతున్నారు, దానిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా వీరు చాలా విపులంగా ఒక ఉత్తరం రాయడం జరిగింది. వారి అభిప్రాయాలన్నీ అందులో వ్రాశారు. అందులో కొంత భాగాన్ని మీకు చెప్పాను ప్రశ్న రూపంలో, వారి సందేహం రూపంలో. ఒక్క లైన్లో తీసుకుంటే మాయా అంటే ఏమిటి, అది ఒక లైన్లో. మాయా అనే దానికి అనేక రకములైన అర్థములు చెప్పుకోవచ్చు. నిర్ధారించి ఇలాగే ఇది మాయా అని చెప్పడానికి లేదు. మాయా అనేది మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, అర్థం చేసుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క స్థాయిని బట్టి అనేక రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది. అయితే అసలు మాయా అనేది ఉందా, దీన్ని సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కరెక్ట్గా ఊరుకునండి. ఇప్పుడు నా స్థాయిలో నాకు అర్థమైంది చెబుతున్నా నేను. ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మహాత్ములు అనేక మంది వాళ్ళ స్థాయిలో చెప్పారు. నేను సామాన్యుణ్ణి. నాకు ఈ ఆధ్యాత్మికతలో నేను చదువుకున్న దాంట్లో, నేను విన్న దాంట్లో, నేను తెలుసుకున్న దాంట్లో నాకు అర్థమైన దాన్ని నేను చెబుతున్నా. మాయా అంటే ఒక మనిషి ఉన్నాడు, నుంచొని ఉన్నాడు. ఒక రోడ్డు మీద మనిషి నుంచొని ఉన్నాడు. వెలుతురు పడుతుంది ఆ మనిషి మీద, అటువైపు నీడ పడుతుంది. అంటే ఒక మనిషి ఉన్నాడు, నీడ పడుతుంది. ఒక చెట్టు ఉంది, నీడ పడుతుంది. అలా దేనికైనా వెలుతురు వస్తున్నప్పుడు, అది మన ఇంట్లో కూడా మనం ఒక లైట్లో వేసుకున్నప్పుడు బల్బు నుంచి ఉంటే అటువైపు నీడ పడుతూ ఉంటుంది. అంటే ఛాయ, నీడ. ఇప్పుడు నీడ ఉందా లేదా అన్నాం అనుకోండి, నిజంగా నీడ అక్కడ ఉంది. నీడ నిజంగా దేనికైనా పనికొస్తుందా అంటే లేదు. అది మనిషి యొక్క ఛాయ, మనిషి యొక్క నీడ, చెట్టు యొక్క నీడ. మరి ఇప్పుడు అది ఉందా లేదా? అక్కడ ఉంది. మరి నిజంగా అది ఉన్నట్టా లేనట్టా అంటే లేనట్టే. దానివల్ల ఉపయోగం లేదు. అది ఇంకొక దానిని సూచిస్తున్నది. అంటే ఒక మనిషి నీడ అంటే ఇది కూడా పూర్తి పోలిక కాదు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు నీడ మనిషిదే, మనిషి వేరు నీడ వేరు కాదు. మనిషి లేకపోతే నీడ ఉండే అవకాశం లేదు. అలాగే వెలుగు మనిషి మీద పడిపోతే నీడ ఉండే అవకాశం లేదు. ఇక్కడ వెలుగు ఉంది, మనిషి ఉన్నాడు, నీడ ఉంది. అంటే వెలుగు మనిషి యొక్క సంయోగము నీడగా కనపడుతున్నది. వెలుగు లేకపోయినా, మనిషి లేకపోయినా, వెలుగు లేకపోయినా, వస్తువు విషయం లేకపోయినా నీడ ఉండే అవకాశం లేదు. ఇక్కడ సత్యం ఏంటి? వెలుగు సత్యము, మనిషి సత్యము. మనిషి ఉండి వెలుగు లేకపోయినా నీడ ఉండదు, వెలుగుండి మనిషి లేకపోయినా నీడ ఉండదు. రెండింటి సంయోగము చేత నీడ ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ అది ఉన్నమాట నిజమేను, కానీ అది లేనట్టే, దేనికి పనికిరాదు, దాంతో వెలుగు లేదు. కానీ అది ఉన్నట్టు అక్కడ కనపడుతుంది. అది మనిషి నీడ. నీడకు ఆధారం వెలుగు, మనిషి. అంటే ఇప్పుడు నీడనేది మాయలాంటిది. ఉంది కానీ లేదు, ఉపయోగం లేదు, అది ఉండదు. వెలుగు లేకపోతే అది ఉండదు, మనిషి లేకపోతే అది ఉండదు. ఇలాగే మాయా అనేది అంటే ఉదాహరణగా ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అర్థం అవడానికి. ఎండమావులు అన్నప్పుడు సూర్యుడి యొక్క కిరణములు భూమి మీద పడి వెనక్కి తిరుగుతాయి. అంటే ఇంకా ముందుకు ప్రసరించడానికి అక్కడ ఘన పదార్థం అడ్డుపడింది. భూమిలోంచి చొచ్చుకుపోలేక వెనక్కి తిరుగుతాయి. వెనక్కి తిరిగి అక్కడంతా కూడా ఒక వలయాకృతిలాగా ఏర్పడుతుంది. అనేక కిరణములు వెనక్కి తిరగటం వలన అవన్నీ మనకి నీళ్లు వలె దూరం నుంచి కనిపిస్తాయి. కానీ ఖచ్చితంగా నీళ్ళని కనపడుతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకని నీరు మనకి ఇంతకు ముందు తెలుసు కనుక. అక్కడ ఏదో చిన్న జలాశయం ఉన్నట్టు కనబడుతుంది.
ఎండమావులు అంటే అవి. నీళ్లు మనకు తెలుసు, అది నీళ్ళలాగానే కనబడుతుంది, కానీ అవి నీళ్లు కాదు, ఆ విషయం మనకు తెలుసు. అక్కడ ఆధారం ఏంటి, సత్యం ఏంటి అంటే సూర్యరశ్మి, వెలుగు, భూమి. భూమి అక్కడ ఉండి సూర్యరశ్మిని భూమిని తాకటం వలన, భూమి యొక్క ఘనత్వం వలన సూర్యరశ్మి భూమిలోంచి చొచ్చుకు వెళ్ళలేక వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి అక్కడక్కడే ప్రసరిస్తుంది అది. ఇక్కడ సత్యములు ఏమవుతున్నాయి ఇప్పుడు? భూమి, వెలుగు. ఎండమావులు అనేది సూర్యకిరణములు భూమి లోపలికి చొచ్చుకుపోలేక భూమి వాటిని వెనక్కి కొట్టింది. అంటే భూమిని తాకి వెనక్కి తిరిగినాయి. ఆ ప్రదేశంలోనే ఉండిపోయింది అదంతా వెలుగులా. అది నీరు వలే కనపడుతుంది. మాయ అంటే అది. ఎండమావులు మాయ. కానీ మాయ ఉండాలంటే సత్యం ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. మాయ అంటే ఇంకో దానికి భిన్నమైంది కాదు, సత్యానికి ఆపోజిట్ కాదు. సత్యానికి ఆపోజిట్ ఏం లేదు. జ్ఞానానికి ఆపోజిట్ అజ్ఞానం కాదు. అజ్ఞానం అంటే మాయనే. అది దేని మీద ఆధారపడి ఉంది అంటే సత్యం మీద ఆధారపడి ఉంది. వెలుగు, భూమి అనే సత్యం మీద ఆధారపడి ఎండమావులు ఉన్నాయి. మనం ఎండమావులు చెప్పుకున్నప్పుడు నీడ దేని మీద ఆధారపడి ఉంది? వెలుగు, మనిషి, వెలుగు, చెట్టు, ఏదో ఒకటి. వెలుగు ఉండాలి, ఇంకోళ్ళు ఉండాలి, మనిషి ఉండాలి. అప్పుడు ఆ సత్యాల మీద ఆధారపడి నీడ ఉంది. అలాగే తాడును చూసి పాము అనుకుంటాం. రజ్జు సర్పభ్రాంతి అని ఆధ్యాత్మికతలో చెబుతూ ఉంటారు. రజ్జు సర్పభ్రాంతి. దూరంలో ఒక తాడు అలా పడి ఉంది. తాడు వంకర వంకరగా ఉంటుంది, అక్కడ పడి ఉంది. అది మనం కొంచెం పొరపాటులో దూరం నుంచి చూసినప్పుడు పాము వలే కనపడుతుంది అది. ఇప్పుడు అది పామా కాదా? పాము అనుకున్నాం మనం, కానీ అది తాడు. అయితే ఇంతకు ముందు అది పాము అనుకోవాలంటే ఇంతకు ముందు పాము ఒకటి ఉండాలి, అది మనకు తెలిసి ఉండాలి. తాడు ఒకటి ఉండాలి, అది కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు అక్కడ తాడు ఉంది, అది పాము వలే ఉన్నది. దాన్ని పరిశీలించి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడు అక్కడ రజ్జు సర్పభ్రాంతి అన్నప్పుడు భ్రాంతి అనేది మాయ. అంటే భ్రాంతి అంటే మాయకు లోనయ్యాం, భ్రమకు లోనయ్యాం. దాన్ని మిథ్య అని కూడా అంటారు. బ్రహ్మసత్యం జగత్ మిథ్య అంటే అలా అనిపిస్తున్నది. నీకు అలా అనిపిస్తున్నది కానీ అది ఇంకోటి, అది ఇది కాదు. అది పాము కాదు, అది తాడు. అవి ఎండమావులు కాదు. సూర్యకిరణము వెనక్కి తిరగటం వల్ల ఎండమావుల నీళ్ళ కనపడుతుంది. అక్కడ నీళ్ళు లేవు, ఒకటి ఇంకోలా కనపడుతుంది, వెలుగది. అలాగే నీడ అక్కడ పడినట్టు నీకు కనపడుతుంది, నీడేం కాదు, అది మనిషి యొక్క నీడది. దానివల్ల ఏం ఉపయోగం లేదు, అది వెలుగు వలన అలా ఏర్పడింది మనిషి వలన. అది అక్కడ ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు, కానీ ఉన్నట్టే కనపడుతూ ఉంటుంది. నీడ ఉన్నట్టే కనపడుతుంది, ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టే కనపడతాయి, తాడులో పాము ఉన్నట్టే కనపడుతుంది. కాబట్టి మనం భయానికి లోనవుతున్నాం. మాయ అంటే ఇది, మిథ్యాన్నిదే, భ్రమన్నిదే. మీరు ఇటువంటి పదాలు ఎన్ని వాడబడతాయో ఆధ్యాత్మికతలో మనకు అర్థం అవడానికి, చెప్పడానికి, ఆ పదాలన్నీ దీన్నే సూచిస్తాయి. అజ్ఞానం అన్నదే. అజ్ఞానం అంటే జ్ఞానం సరిగ్గా అర్థం కాకపోవటం అంతే. సేమ్ ఇవన్నీ ఒకే దానికి సంబంధించినవి. మాయ అంటే ఇలా ఒక మనకు భ్రమగా అనిపించటం. అయితే మాయ దేని ఆధారము చేత ఉన్నది? మాయ అనేది అసలు లేదు, కానీ మనకు అనిపిస్తుందిగా. దేని ఆధారము చేత అనిపిస్తున్నది అంటే సత్యము ఆధారము చేత. వెలుగు లేకుండా ఎండమావులు ఉండవు. సూర్యకిరణాలు రాకుండా, వెలుగు రాకుండా ఎండమావులు ఉండే అవకాశమే లేదు. వెలుగు లేకుండా నీడ ఉండే అవకాశమే లేదు. మనిషి లేకుండా నీడ ఉండే అవకాశం లేదు. భూమి లేకుండా ఎండమావులు ఉండే అవకాశం లేదు. అంటే నిజమైన సత్యమైన ఉంటేనే అది భ్రమగా అనిపించే అవకాశం ఉంది. ఇది మాయ. ఇది ఉదాహరణకి దూరం నుంచి మనం చెప్పుకుంటున్న మాయ. కానీ ప్రతిరోజు, ప్రతి సెకను, అసలు మొత్తం సృష్టి మొత్తం మాయతోనే నడుస్తుంది. సృష్టి మొత్తం అన్నప్పుడు మనము, చెట్లు, పొట్లు, గొట్లు మొత్తం కనపడేదంతా, వ్యక్తపరచబడి ఉన్నదంతా. అయితే మాయతోనే నడుస్తుందంటే అది లేదనే
కాదుగా. నీడ ఉండాలంటే చెట్టు ఉండాలి, వెలుగు ఉండాలి, మనిషి ఉండాలి, వెలుగు ఉండాలి, అంటే సత్యం ఉండాలి, అవి నిజంగానే ఉండాలి. ఎండమావులు ఉండాలంటే నిజంగానే వెలుగు ఉండాలి, భూమి ఉండాలి. అలాగే పాము కనపడుతుంది అక్కడ అంటే తాడు ఉండాలి. ఇంతకుముందు బయట పాములు కూడా ఉండాలి. రజ్జు సర్పభ్రాంతి అన్నప్పుడు పాము లేకుండా పాము ఉందని నువ్వు ఎలా తెలుసు? నీకు పాము తెలియదు అనుకో, అసలు ఒక పసిబిడ్డకి పామే తెలియదు అనుకో, అక్కడ తాడు ఉంటే పాము ఉందని ఎందుకు కంగారు పడతాడు? రజ్జు సర్పభ్రాంతి ఎందుకు వస్తుంది? రాదు. అంటే నీకు ఇంతకుముందు నీకు సత్యం తెలిసి ఉండాలి ఒకటి, అది ఎలా అనిపించాలి. పాము కూడా సత్యమే, పాము సత్యమే, కానీ పామనే సత్యము తాడు మీద నువ్వు ఆరోపించుకుంటున్నావు. అంటే ఎప్పుడు కూడా అజ్ఞానానికి ఆధారం జ్ఞానమే, మాయకు ఆధారం సత్యమే, భ్రమకు ఆధారం సత్యమే, మిథ్యకు ఆధారం సత్యమే, అజ్ఞానానికి ఆధారం జ్ఞానమే. మొత్తం సత్యమే ఆధారం అన్నింటికి. సత్యం లేకుండా ఉండడానికి అసలు ఛాన్సే లేదు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నప్పుడు మిథ్య అంటే నీకు అనిపిస్తున్నది ఎండమావుల వలె, రజ్జు సర్ప భ్రాంతి వలె. నువ్వు దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తాడని తెలుస్తుంది, అది పాము కాదని తెలుస్తుంది. కానీ పాముని తెలియటం భ్రాంతి కావచ్చు, కానీ పాము ఉండటం సత్యమే. పావులా అనిపించాలంటే పాము అనేది భూమి మీద ఒకటి ఉందని నీకు తెలియాలిగా, పాము మీద భూమి మీద పాము అనేది ఒకటి జీవి ఉండాలిగా. కాబట్టి పాము సత్యమే, తాడు సత్యమే, రెండూ సత్యమే. కానీ తాడు పాములా అనిపించటం భ్రాంతి. అంటే సత్యం ఉంటేనే భ్రాంతి కలుగుద్ది, సత్యం ఉంటేనే భ్రమ కలుగుద్ది, సత్యం ఉంటేనే మిథ్య కలుగుద్ది, సత్యం ఉంటేనే మాయ కలుగుద్ది, సత్యం ఉంటేనే అజ్ఞానం కలుగుద్ది. జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇక్కడ మన అబ్జర్వేషన్లో ఇప్పుడు మనం సత్యాన్ని తెలుసుకోవటానికి ఆధారం ఏంటి అంటే భ్రమ, మిథ్య. సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆధారాలు ఇవే. ఇప్పుడు అజ్ఞానం, భ్రమ, మిథ్య, మాయ, వీటి ద్వారానే నువ్వు సత్యాన్ని తెలుసుకోగలవు. ఎందుకంటే సత్యం ఉంటేనే ఏర్పడతాయి. ఒక మనిషి గోడ పక్కన దాక్కున్నాడు, ఒక మనిషి గోడ పక్కన దాక్కున్నాడు, దోబూచులు ఆటలు ఆడుకుంటున్నారు, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అని. ఓ మనిషి గోడ పక్కన దాక్కున్నాడు, ఓ మనిషి చుట్టుపక్కన దాక్కున్నాడు, రకరకాలుగా దాక్కున్నారు, వెతికేవాడు వెతుకుతూ వెళుతున్నాడు. గోడ పక్కన దాక్కున్నటువంటి వ్యక్తి యొక్క నీడ గోడ బయట యువతలకు పడుతుంది, అటువైపు ప్రకాశం ఉండటం చేత. దాక్కున్నవాడు ఆ విషయాన్ని గమనించాల. ఆ వ్యక్తిని పట్టుకునేవాడు అంటే దొంగగా వీరి వీరి గుమ్మడపండు వీరి పేరేమిలో ఆ దోబూచులాటలో దొంగగా ఉన్నవాడు నీడను చూశాడు, నీడ ద్వారా మనిషిని పట్టుకున్నాడు. ఒక వ్యక్తి చెట్టు పక్కన దాక్కున్నాడు, చెట్టు పక్క నుంచి అతను నీడ పడుతుంది, నేల మీద కొంచెం బయటకు పడుతుంది, ఆ నీడ ద్వారా ఈ వ్యక్తిని పట్టుకున్నాడు. అలా ఎండమావుల ద్వారా వెలుగుందని నిరూపించుకోవచ్చు. ఎండమావుల ద్వారా అక్కడ వెలుగుంది, వెలుగు పడింది, అది వెలుగని నిర్ధారించుకోవచ్చు. అలాగే పాము అనేటువంటి భ్రాంతి ద్వారా, భయం ద్వారా జాగ్రత్తగా పరిశీలిస్తే అది తాడని తెలుసుకోవచ్చు. ఇందుకే నువ్వు ఎక్కడ పరిశీలించాలి? భ్రమలోనే, మాయలోనే, అజ్ఞానంలోనే, భ్రాంతిలోనే. అందులో నువ్వు పరిశీలించకుండా, తెలుసుకోకుండా నువ్వు సత్యాన్ని కనుగొనలేవు. కాబట్టి నువ్వు అందులోనే జీవిస్తావు ఇప్పుడు. అందుకని మన అందరం సృష్టిలోనే జీవించాలి. సృష్టిలోనే జీవిస్తున్నాం కూడా. సృష్టి నుంచే సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే ఈ సృష్టి మొత్తం మాయ అనుకుంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా మాయ అని చెప్పారు. మాయ అనేది అసలు మనం మొత్తంగా ఈ మాయ అనుకుంటే నువ్వేం తెలుసుకోలేవు. మాయ నీ జీవితంలో ఎలా ఉందో ముందు నువ్వు అర్థం చేసుకుంటే వెళ్ళి కొద్దిగా అర్థం చేసుకో. మాయ యొక్క అనంతత్వాన్ని అర్థం చేసుకో. ఎందుకనంటే శక్తి యొక్క అనంతత్వం అది, సత్యం యొక్క అనంతత్వమే మాయ యొక్క అనంతత్వం. మనిషి ఎంత ఉన్నాడో అంత నీడ పడతా ఉంటుంది వెలుగును బట్టి. మనిషి కంటే పెద్ద నీడ కూడా పడవచ్చు ఒక్కోసారి. నీడ పడే విధానం మనిషి మీద ఆధారపడి ఉంది, వెలుగు మీద ఆధారపడి ఉంది. అంటే వెలుగు మనిషి అనే సత్యతల మీద ఆధారపడి ఉంది. అలాగే
ఇక్కడ బ్రహ్మసత్యం జగత్మిథ్య అనేటువంటి మాయ యొక్క విస్తృతి అనంతత్వం, అది ఎంత పెద్దది మాయ, ఎంత గొప్పది మాయ, ఎంత విస్తృతమైంది మాయ, ఎంత బలమైంది మాయ, ఎంత శక్తివంతమైంది మాయ. మాయ కాకపోతే అజ్ఞానం, అజ్ఞానం కాకపోతే మిథ్య, మిథ్య కాకపోతే భ్రమ, భ్రమ కాకపోతే భ్రాంతి. అవి ఎంత గొప్పగా నిజం అనిపిస్తాయి అంటే సత్యానికి ఎంత శక్తి ఉందో దానికి అంతే శక్తి ఉంది. సత్యం ఎంత అనంతమైందో అది కూడా అంతే అనంతమైంది, ఎందుకంటే దాని యొక్క ఛాయగా ఇది. కాబట్టి మాయ వేరు సత్యం వేరు కాదు, మాయా సత్యం ఒకటే, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే సృష్టి శక్తి కలిసే ఉన్నాయి. అర్థం అవ్వడానికి మాయను వేరుగా చెప్పుకుంటున్నాం. అర్థం అవటమే. మాయ అంటే ఏంటి అంటే ఏం లేదు, సత్యాన్ని సత్యం అనుకోపోవటమే మాయ. సత్యాన్ని సత్యం అనుకోపోవటమే మాయ, అందుకంటే ఇంకేం లేదు. ఇంకా చెప్పాలంటే పరిమిత సత్యం మాయ, పరిమిత జ్ఞానం మాయ, పరిమితమైనటువంటి భావన మాయ. ఈ పరిమితత్వం నిజం అనుకోవటం మాయ. అంటే ఏంటి మాయ? ఉన్నట్టుగా లేనట్టుగానే ఉంది. అది ఉన్నట్టుగానే ఉంది, లేనట్టుగానే ఉంది. కానీ ఉందా అని నువ్వు గట్టిగా పట్టుకుందాం అని వెళ్తే అక్కడ ఉండదు. ఏముంటుంది? సత్యం ఉంటుంది. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవటానికి ఆధారం మాయే. మాయని పరిశీలిస్తే, పరిశోధన చేస్తే, గట్టిగా పట్టుకుని దాన్ని అన్వేషిస్తే సత్యం దొరుకుతుంది. అలాగే సత్యము అనే దాంట్లోనే మాయ ఇమిడి ఉంది. సత్యమే ఇంకోలా అనిపించటం తప్ప అంటే లేదు, అక్కడ అనిపిస్తుంది, నేడు కనపడుతుంది, ఎండమావులు కనపడుతున్నాయి. అందుకని మాయ వేరు సత్యం వేరు కాదు. ఇక్కడ ద్వంద్వత్వం అసలు లేదు, ఉన్నదంతా ఒకటే, అద్వైతము, మొత్తం ఒకటే, ఉన్నది ఒకటే. ఆ ఒకటి ఇంకోలా అనిపిస్తుంది అంతే. అంటే ఇది ఎంత చిత్రంగా ఉంటుందంటే మనం దీన్ని ఏదో గ్రంథ భాషలో చెప్పుకోవడం కాదు, రోజువారీ జీవితంలో అసలు మన జీవితంలో చూసుకోవచ్చు. మన జీవితంలో రోజు అందరం మాయలోనే ఉన్నాం. సృష్టి అంతా మాయలోనే ఉంది. ఎందుకుంది సృష్టి అంతా మాయలో ఉండడం ఏంటి అంటే, అసలు నేను గ్రంథ భాష మాట్లాడట్లేదు. ఇప్పుడు దాకా మీకు రజ్జు సర్ప భ్రాంతి, నీడ, ఎండమావులు ఉదాహరణలు చెప్పి ఎలాంటి 100 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇవన్నీ గ్రంథాల్లో చెప్పబడి. మామూలు మన రోజువారీ జీవితంలో దాన్ని చూద్దాం అసలు అది ఎలా ఉందో. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అంటే మనిషి. వ్యక్తిని ఇప్పుడు ఎవరంటాం? మనిషి. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు. మనం ఒక పురుషుడిని తీసుకుందాం. పురుషుడు అక్కడ నుంచొని ఉన్నాడు. ఆ పురుషుడు దగ్గరికి ఇంకొక పురుషుడు వచ్చాడు. అయితే అతని తండ్రి నాన్న అన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అతని నాన్న అంటున్నాడు, ఇతన్ని కొడుకు అంటున్నాడు. వీళ్ళిద్దరి సంభాషణ ఎలా ఉంది? తండ్రి కొడుకుల వలె ఉంది. ఒక అయిపోయింది, ఆ తండ్రి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతని కొడుకు వచ్చాడు, అక్కడ నుంచున్న అతని కొడుకు వచ్చాడు. వచ్చి ఇతని నాన్న అన్నాడు. ఇదేంటి, ఇందాక అతన్ని ఈయన నాన్న అన్నాడు, ఈయనొచ్చి ఈయన నాన్న అంటాడేంటి అనేది పూర్తి కాంట్రాలాగా ఉంది. కానీ మనకు అలవాటు అయిపోయిన విషయం ఈ జీవితంలో. ఇంతే మాయ అంటే ఇలాగే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవటమే, అర్థం అవడానికి చెబుతున్నా. ఇప్పుడు ఈ వ్యక్తి ఇతన్ని నాన్న అన్నాడు. ఇప్పుడు ఇతను తన కొడుకుతో తాను తండ్రిలా మాట్లాడుతున్నాడు. ఇందాక తన తండ్రితో కొడుకులా మాట్లాడాడు. ఇప్పుడు తన కొడుకుతో తండ్రిలా మాట్లాడుతున్నాడు. ఇతను తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇతను నటిస్తున్నాడా? లేదుగా, నిజంగానే మాట్లాడుతున్నాడు. ఎందుకని ఇతను కొడుకు. ఇందాక నటించాడు పోనీ, లేదు అక్కడ నిజంగానే ఉన్నాడు, ఆయన తండ్రి. సరే, ఇప్పుడు కొడుకు కూడా వెళ్ళిపోయాడు. ఆయన భార్య వచ్చింది, భార్యతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భర్తలా మాట్లాడుతున్నాడు. ఆమె నా భర్త అంటుంది, ఈయనేమో ఆవిడ నా భార్య అంటున్నాడు. భర్తలా మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు భార్యాభర్తల్లో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అబద్ధంగా ఉన్నాడా? లేదు, నిజంగానే ఉన్నాడు. అతను నిజంగానే ఉన్నాడు. సరే, ఈవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు అతను కుమార్తె వచ్చింది. కుమార్తెతో మళ్ళీ మాట్లాడుతున్నాడు, తండ్రిలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వచ్చింది ఇందాక స్త్రీనే, ఇప్పుడు వచ్చింది స్త్రీనే, కానీ పూర్తిగా మారిపోయింది. కుమార్తెలా మాట్లాడుతున్నాడు. భార్యతో మాట్లాడేది వేరుగా ఉంది, కుమార్తెతో మాట్లాడేది వేరుగా ఉంది, ప్రవర్తన వేరుగా ఉంది, తీరు వేరుగా ఉంది, మొత్తం భావం వేరుగా ఉంది. సరే, ఆవిడ వెళ్ళిపోయింది, తల్లి వచ్చింది. ఈయన తల్లి వచ్చింది. ఇప్పుడు తల్లితో
మళ్ళీ బిడ్డగా మాట్లాడుతున్నాడు. భార్యతో ఒకలా మాట్లాడాడు, కుమార్తెతో ఒకలా మాట్లాడాడు, తల్లితో ఒకలా మాట్లాడాడు, తండ్రితో ఒకలా మాట్లాడాడు, కొడుకుతో ఒకలా మాట్లాడాడు, అన్నతో ఒకలా మాట్లాడాడు, తమ్ముడితో ఒకలా మాట్లాడాడు, స్నేహితుడితో ఒకలా మాట్లాడాడు. ఎదురు వచ్చేటువంటి వ్యక్తులను బట్టి అనేకమైపోతున్నాడు తను. ఓకే, అనేకం అవుతుందంత నిజమేగా? అనేకం అంతా నిజమా అబద్ధమా? అంటే ఎదురు వచ్చే వ్యక్తులను బట్టి అనేకం అవటం అనేది నిజంగానే ఉంది. కానీ నిజంగా ఆ వ్యక్తి అనేకం అయ్యాడా? అవలేదుగా. ఆ వ్యక్తిగా ఒకడేగా. ఈ అనేకం అవటం అనే లాంటిది సృష్టి. ఇప్పుడు సృష్టి మనకు అనేకంగా కనపడుతుందే. ఒక వ్యక్తి అనేక పరిస్థితులలో అనేక మంది మనుషులతో అనేకములుగా వ్యవహరించుతున్నదే అదే సృష్టి. నిజంగా అతను అనేకమయ్యాడా అంటే అనేకం అవ్వలేదు. ఒకడే మనిషి. నిజంగా అతను ఇప్పుడు తండ్రి అయ్యాడా, కొడుకు అయ్యాడా, కూతురు అయ్యాడా, భర్త అయ్యాడా, భార్య అయ్యాడా, ఇన్ని అయిపోయాడా? అవలా. ఇన్ని అవ్వలేదా? అయ్యాడు. ఎవరయ్యాడు? ఆ ఒక్క మనిషి ఇన్ని అయ్యాడు. ఎలా అయ్యాడు? కేవలము భావరూపంలో అయ్యాడు. భావరూపంలో అయ్యాడు. వ్యక్తి ఒకటే, హావభావాలు మారినాయి, వ్యక్తి మారలా. ఈ బంధాలన్నీ తీసేస్తే అతను ఎవరు? మనిషి. అతను మనిషి అంతే. ఆ మనిషి పరిస్థితులను బట్టి, ఎదురుగా వచ్చిన వాళ్ళను బట్టి అలా అవుతున్నాడు. అలా అవుతుంది ఏంటి? భావరూపంలో. హావభావాలు, వ్యక్తి మారిపోట్ల, అతని శరీరం మారిపోట్ల, రూపురేఖలు మారిపోట్ల, అతను ఒడ్డు పొడుగు హైట్ ఇవేం మారిపోట్ల, కానీ భావాలు మారిపోతున్నాయి. సంపూర్ణ విరుద్ధ భావాలు అయిపోతున్నాయి. అంటే తల్లితో ఉన్నప్పుడు ఉండే భావానికి, భార్యతో ఉండే భావానికి ఉన్న డిఫరెన్స్ చూసుకోండి. అసలు భార్యతో ఉండే భావానికి, కూతురుతో ఉండే భావానికి డిఫరెన్స్ చూసుకోండి. పూర్తి ఆపోజిట్గా ఉంటుంది. అలా అందరితో, అనేక మందితో అనేకమై వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ అతను ఒక్కడే. ఇప్పుడు ఇందులో ఏది సత్యము, ఏది మాయా ఎలా నిర్వచించగలం అంటే, వ్యక్తి ఒక్కడే అనేది సత్యము, ఇన్నిటిగా అవుతున్నాడు అన్నది మాయ, భ్రమ, మిథ్య, భ్రాంతి. నిజమే, కానీ అది కాసేపు ఉండి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అతను తండ్రిగానే ఉంటాడా అంటే లేదు, కాసేపు కొడుకున్నంతసేపు తండ్రిగా ఉంటాడు. పోనీ తల్లిగానే ఉంటుందా? లేదు, కూతురు ఉన్నంతసేపు తల్లిగా ఉంటుంది. పోనీ ఎప్పుడు కొడుకులా ఉంటాడా? పోనీ ఎప్పుడు అన్నలా ఉంటాడా? పోనీ ఎప్పుడు తమ్ముళ్ళలా ఉంటాడా? ఏదైనా ఒక బంధంతో ఎప్పుడు ఒకేలా ఉంటాడా అంటే ఉంటాడు. ఆ బంధం ఉన్నంతసేపు మాత్రమే ఉంటాడు, ఎప్పుడూ శాశ్వతంగా ఉండడు. మరి శాశ్వతంగా ఎలా ఉంటాడు? మనిషిలో ఉంటాడు. శాశ్వతంగా అంటే ఇక్కడ మనం మళ్ళీ ఆ శాశ్వతత్వం కాదు, మరణించే వరకు అని. మనిషిలా ఎప్పుడు ఉంటాడు, మనిషిలా ఎప్పుడు స్థిరం. కానీ బంధాలు మారిపోతుంటాయి. ఏంటి? కొడుకులా, తండ్రిలా, అన్నలా, చెల్లిలా, అక్కలా, ఇవన్నీ బంధాలు మారిపోతుంటాయి. భార్యలా, భర్తలా. ఎందుకు మారుతాయి? ఎదుట వచ్చే వ్యక్తిని బట్టి. ఎప్పుడు మారుతాయి? ఎదుట ఆ వ్యక్తి వచ్చినప్పుడు. కాబట్టి ఈ మారటం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే ఎదుట వచ్చేవాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఈ మార్పుని మిథ్య అన్నారు. నిరంతరం మారిపోయేది ఏది ఉందో అది మిథ్య, అది మాయ. అలానే అది లేదని కాదు, మనం పెట్టుకున్న ఒడంబడికలేవి. నిజంగా సృష్టిలో అది ఉందో లేదు. సృష్టిలో అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బంధాలు ఇవన్నీ ఉన్నాయా అంటే లేవు. సృష్టిలో ఎవరు ఉంటారు? మానవ జాతి ఉంది, వృక్ష జాతి ఉంది, జంతు జాతి ఉంది. సృష్టిని ఒకసారి పరిశీలించండి. ఇంకా మిగిలినన్ని జడ పదార్థాలు ఉన్నాయి. కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, ఇవన్నీ ఇవే సృష్టిలో ఉన్నాయి. సృష్టిలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేరు. మరి ఇదేంటి? ఇదంతా ఉందిగా. వ్యావహారిక సత్యములు మనుషులుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. జంతువులకు అసలు అది కూడా లేదు. మనం ఏర్పాటు చేసుకున్న సత్యం. సృష్టిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అంతే. ఇప్పుడు స్త్రీలు, పురుషులు అనేది కూడా సత్యం కాదు, పేర్లు మనమే పెట్టుకున్నాం. సృష్టి అనేది కూడా సత్యం కాదు, పేరు మనం పేర్లు. కానీ ఆ పేరుల్లో ఉన్న ఒక స్థిరత ఏంటి అంటే మనిషి అనేవాడు ఉంటాడు. ఆ మనిషి స్థిరం, సత్యము మనిషి. ఆ మనిషి ఎదుట వ్యక్తి వచ్చిన అంటే ఎదుట వ్యక్తిని బట్టి బంధంగా మారిపోతున్నాడు. తండ్రిగా, కొడుకుగా, కూతురుగా ఇలా బంధంగా మారిపోయి అలాగే ప్రవర్తించి దానికి తగ్గట్టే వ్యవహరించి మొత్తం హావభావాలు అలాగే ఉంటాయి, పనులు అలాగే ఉంటాయి.
మొత్తం శారీరక చర్యలన్నీ అలాగే ఉంటాయి, మానసిక చర్యలన్నీ అలాగే ఉంటాయి వచ్చిన బంధాన్ని బట్టి. అవన్నీ మనం ఏర్పాటు చేసుకున్న బంధుత్వాలు. కానీ మళ్ళీ ఆ చర్యలకు ఆధారమైంది ఏంటి? మనిషి శరీరంలోనే ఉంది, మనిషి శరీరమే. హావభావాలన్నీ శరీరం నుంచే పుడతాయి, కానీ బంధం నుంచి ఆ హావభావాలు మారిపోతుంటాయి. అంటే ఇక్కడ శరీరము అనేటువంటి సత్యమును ఆధారము చేసుకుని కాసేపు అన్నయ్య, కాసేపు తమ్ముడు, కాసేపు తల్లి, కాసేపు తండ్రి, కాసేపు అలా బంధములుగా మార్పు చెందేటువంటి స్థితి ఆ వ్యక్తికి ఉన్నది. కానీ బంధములుగా మార్పు చెందాడా అంటే బంధములు వ్యావహారిక సత్యములు ఏర్పాటు చేసుకోబడినాయి కాబట్టి అవి మిథ్య, భ్రమ, అవి శాశ్వతములు కాదు, కాసేపు ఉండిపోతాయి. మిథ్యా భ్రమ అంటే లేనివని కాదు, కాసేపు ఉండిపోతాయి, వాటి వలన ఉపయోగం లేదు, ఆ కాసేపేది, శాశ్వతాలు కాదు అవి. అందుకే అది శాశ్వతం ఏది కాదు అది అజ్ఞానము, శాశ్వతం ఏది కాదు అది భ్రమ, భ్రాంతి. ఒకటి ఇంకోలా అనిపిస్తున్నది, అది ఉండదు, కాసేపాగా ఉండదు, శాశ్వతం కాదు, సత్యం కాదు, స్థిరంగా ఉండదు అది. అది మిథ్య అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయమే తప్ప ఇందులో దీన్ని తీసేయడానికి దాన్ని పారేయడానికి అక్కడేం లేదు, ఉన్నది ఒకటే సత్యం. అదే ఇలా అనిపిస్తున్నది అంటే అజ్ఞానానికి కానీ, భ్రమకు కానీ, మాయకు కానీ, మిథ్యకి కానీ మనం ఏ పదాలు వాడుకున్నా దానికి ఆధారం సత్యమే. సత్యం దొరకాలంటే వీడితోనే వెళ్ళాలి. సత్యాన్ని పట్టుకున్నప్పుడు ఇవి లేవని తెలుస్తుంది. అలానే ఇవి లేవా అంటే నిజంగా మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, మీరు మిమ్మల్ని అనుకోండి, నన్ను నేను అనుకుంటాను, నాకు బంధాలు లేవా? అన్నీ ఉన్నాయి. ఆ బంధాల ప్రకారం నేను మారిన వాళ్ళతో అలా ఉంటాను. కానీ అలా ఉండే గుణములన్నీ అంటే నా తండ్రితో కుమారుడుగా ఉండే గుణం, నా కుమారుడితో తండ్రిగా ఉండేటువంటి గుణము, స్వభావము, ప్రవర్తన, నా భార్యతో భర్తగా ఉండేటువంటి గుణము, స్వభావము, ప్రవర్తన, నా కుమార్తెతో తండ్రిగా ఉండేటువంటి గుణము, స్వభావము, ప్రవర్తన, ఇలా నేను నా ఎదురుగా ఎవరు వస్తే నా బంధములు, బాంధవ్యములు ప్రకారము ఆ విధముగా ప్రవర్తించే గుణము, స్వభావము, ప్రవర్తన ఎక్కడున్నాయి? మనిషిగా నాలో ఉన్నాయి. అవి ఎవరు ఎదుటోళ్ళు ఇస్తని కాదు, మళ్ళీ అవి మనిషి యొక్క శక్తులు. తండ్రిగా ప్రవర్తిస్తుంది మనిషి యొక్క శక్తే, తల్లిగా ప్రవర్తిస్తుంది మనిషి యొక్క శక్తే, కూతురుగా ప్రవర్తిస్తుంది మనిషి యొక్క శక్తే, భార్యగా ప్రవర్తిస్తుంది మనిషి యొక్క శక్తే. మనిషి యొక్క శక్తి ఆ విధముగా ప్రవర్తించబడుతుంది ఆ బంధములు, బాంధవ్యముల చేత. అంటే ఇంతకీ శక్తి ఎక్కడ ఉంది? మనిషిలోనే ఉంది, మనిషితోనే ఉంది, మనిషే. కానీ ఒక్కొక్క రకంగా ప్రవర్తించబడినప్పుడు దానికి ఆ పేరు వస్తుంది. తండ్రిగా ప్రవర్తించినట్టు అంటే ఆ శక్తిని అలా ఉపయోగించి, అలా మాట్లాడి, అలా ప్రవర్తించి ఆ స్వభావమును, గుణములను వ్యక్తపరిచినప్పుడు అతను తండ్రి. ఆ గుణములు, ఆ స్వభావమును వ్యక్తపరిచినప్పుడు అతను కొడుకు. ఆ గుణములు, ఆ స్వభావములు వ్యక్తపరిచినప్పుడు అతను భర్త. ఆ గుణములు, ఆ స్వభావములు వ్యక్తపరిచినప్పుడు అతను ఏ బంధమైనా కావచ్చు. కానీ ఒరిజినల్గా ఎన్ని ఎక్కడున్నాయి, గుణములు ఎక్కడున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఏమున్నాయి, ఆ శక్తి ఎక్కడుంది, ఆ ప్రవర్తన ఎక్కడుంది, ఆ తీరుతెన్నులు ఎక్కడున్నాయి అంటే ఈ మనిషిలో అవన్నీ ఉన్నాయి. అంటే సత్యం ఏంటి? ఇప్పుడు ఎందుకు మనిషి, ఆ మనిషికి సర్వశక్తులు ఉన్నాయి. ఎన్ని బంధములుగా, ఎన్ని బాంధవ్యములుగా తనను తాను వ్యక్తీకరించుకోగలిగిన శక్తులన్నీ ఆ మనిషిలోనే ఉన్నాయి. కానీ అవన్నీ వ్యావహారిక సత్యములుగా తండ్రి, తల్లి, కొడుకు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇలా రకరకముల పేర్లతో వ్యవహరించబడుతున్నాయి. ఈ వ్యావహారిక సత్యములు శాశ్వతములు కావు. ఆయా మనుషులు మారిపోగానే అవి మారిపోతుంటాయి. తండ్రి వెళ్ళిపోయి కొడుకు రాగానే ఇతను తండ్రి అయిపోతుంటాడు, పూర్తి ఆపోజిట్గా. కొడుకు వెళ్ళిపోయి తండ్రి రాగానే ఇతను కుమారుడు అయిపోతుంటాడు, పూర్తి ఆపోజిట్గా. భార్య రాగానే భర్త అయిపోతుంటాడు, భార్య వెళ్ళిపోయి కుమార్తె రాగానే మళ్ళీ తండ్రి అయిపోతుంటాడు, పూర్తి ఆపోజిట్గా. తన తల్లి వస్తే కుమారుడు అయిపోతుంటాడు, పూర్తి ఆపోజిట్గా. ఇవన్నీ అతనిలోని శక్తులు. ఇలా మన నిత్య జీవితంలో సత్యము ఆధారముగా మనం జీవించే జీవితం అంతా కూడా భ్రమపూరిత, మాయాపూరిత జీవితమే. కానీ జీవించేటప్పుడు మనమే ఏర్పరచుకున్న కట్టుబాట్లు, తీరుతెన్నులు, మనం ఏర్పరచుకున్న సామాజిక వ్యవస్థ ప్రకారం అలాగే జీవించాలి. ఉదాహరణకు చెప్పాను అంతే, ఇదే మాయ, ఇదే అని. మాయ ఇంతే, ఇలాగే ఉంటుంది. ఇదే విధముగా ఎలా అయితే ఒకే వ్యక్తి అనేక మంది దగ్గర అనేక పాత్రలను పోషిస్తూ అనేక స్వభావములను, అనేక గుణములను, అనేక ప్రవర్తనలను వ్యక్తీకరిస్తున్నాడో అవన్నీ అతనిలోనే ఉన్నాయి. ఆ ఒక్క వ్యక్తిలోనే ఉన్నాయి. ఆ ఒక్క వ్యక్తికి అన్ని రకాలుగా ప్రవర్తించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సేమ్ ఉదాహరణలో
అనంత ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ సృష్టిలో ఎంత అనేకత్వముగా కనపడుతున్నది. ఎవరికి కనపడుతున్నది అంటే దేహభావనలో ఉన్న మనిషికి. నేను ఈ శరీరము అనేటువంటి పరిమిత భావనలో ఉన్న మనిషికి అలా కనపడుతుంది. మరి మనిషి అలా లేడా అండి అంటే ఇదిగో మనం ఇందాక చెప్పుకున్న ఉదాహరణలాగానే నిత్య జీవితంలో ఒక మనిషి అనేక పాత్రలు పోషిస్తున్నప్పుడు అనేక పాత్రలలో అతను సత్యంగానే కనపడుతున్నాడు. కానీ నిజంగా అతను మనిషి అనేక పాత్రలు పోషించగలిగిన సామర్థ్యం మనిషిలో ఉంది. అలాగే సృష్టిలో నేను మనిషిని కాదా అంటే సృష్టి శక్తి అనంత సృష్టిగా తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. అది దాని యొక్క సామర్థ్యము, దాని యొక్క లక్షణములు, దాని యొక్క గుణములు. దాన్ని మహాత్ములు మనకు అర్థమయ్యేలా చెప్పారు. ఏంటి అంటే అది అనంత శక్తి, ఆత్మశక్తి అని పేరు పెట్టారు. దాన్నే బ్రహ్మము అని పిలిచారు. మొత్తంగా అది శక్తి అంతే, అనంత శక్తిది. అయితే అది తనను తాను ఎంతగా ఎన్ని రకాలుగా వ్యక్తీకరించుకోగలదు అంటే పంచభూతములుగా వ్యక్తీకరించుకోగలదు. అవి దాని లక్షణములు, దాని గుణములు. ఆ శక్తి యొక్క లక్షణములు, గుణములు, స్వభావం ఏంటంటే పంచభూతములు. మళ్ళీ పంచభూతములన్నీ దానిలోనే ఉన్నాయి, అవి దాని లక్షణములే గనుక ఈ లక్షణములన్నీ కలిసి మొత్తం సృష్టిగా అది తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. అంటే మనం చేసే అనేక పనులు, ఒక మనిషి అనేక పనులు చేస్తూ ఉంటాడు. 100 సంవత్సరాల జీవిత కాలంలో అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, అనేక రకాల పనులు చేస్తూ ఉంటాడు. ఇందాక చెప్పుకుంది కేవలం బంధాలు, బాంధవ్యాలు. అవన్నీ ఎన్ని రకాల పనులు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, క్రోధాలు, లోభాలు, మోహాలు, మదాలు, మత్సరాలు, దయ, జాలి, కరుణ, ప్రేమ, మంచి పనులు, చెడ్డ పనులు, ఇలా కోటాను కోట్లుగా తనను వ్యక్తీకరించుకుంటూనే ఉంటాడు 100 సంవత్సరాలు మరణించే వరకు మనిషి, స్త్రీలైనా పురుషులైనా. ఈ సామర్థ్యం అంతా ఎక్కడదే? ఆ మనిషిదే. 100 సంవత్సరాలు వ్యక్తీకరించబడుతున్న సామర్థ్యం ఎవరిదే? ఆ మనిషిదే. ఎన్ని రకాలుగా వ్యక్తీకరించుకుంటున్నాడు దాని కోటాను కోట్ల రకాలుగా. తన శరీరం మారిపోతుంది, తన తీరుతెన్నులు మారిపోతున్నాయి. పుట్టిన కాడి నుంచి ఎదుగుదలలో అంటే మరణం వరకు నిత్య మార్పులకు లోనవుతూ తనను తానే అనేకముగా వ్యక్తీకరించుకుంటున్నాడు. తన రూపురేఖలు మారిపోతున్నాయి, తన హావభావాలు మారిపోతున్నాయి, తన ఆలోచనలు మారిపోతున్నాయి, తనకు సంబంధించిన ఎన్నో కోటాను కోట్లుగా మారిపోతున్నాయి. ఒక్క మనిషిదే చూసుకోండి, మీ ఒక్కడిదే చూసుకోండి. అసలు ప్రపంచాన్ని చూడబాకండి కాసేపు. ఇది మీ ఒక్కడికే ఆపాదించుకొని, మీరు స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు, మీ ఒక్కరికే ఆపాదించుకొని పసిబిడ్డ నుంచి మరణం వరకు ఎన్ని మార్పులు మనలో జరుగుతున్నాయి చూడండి. ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క శక్తులు, ఒక వ్యక్తికి ఉన్న శక్తులు ఇవి. మరణం వరకు అన్ని జరుగుతున్నాయి. అలా అనంత ఆత్మశక్తి తన శక్తిని అంటే తనకున్నటువంటి శక్తి యొక్క శక్తులు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే సృష్టిలో మనకి ఎన్ని కనపడుతున్నాయి అన్ని రకాలుగా వ్యక్తీకరించుకుంది. ఆ వ్యక్తీకరించుకోవడం ఎందులో జరుగుతుంది? శక్తిలోనే జరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషిగా ఎన్ని రకాలుగా వ్యక్తీకరించుకుంటున్నాడు తనను తాను. అందుకని అదే వ్యక్తీకరణని పట్టుకొని అంటే మనిషి యొక్క వ్యక్తీకరణలు పట్టుకొని పరిశీలించుకుంటూ వెళ్తే ఒక వ్యక్తి అని తెలుస్తుంది. భార్యగా భర్తగా ఉన్నది అతనే భార్య దగ్గర, కుమారుడుగా ఉంది అతనే, తమ్ముడుగా ఉంది అతనే, అన్నగా ఉంది అతనే. మీరు పరిశీలించుకుంటే వెళ్ళండి, వ్యక్తి ఒక్కడే. కానీ వివిధ రకములుగా తనను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. అది అతని యొక్క సామర్థ్యము, శక్తి. అలా జీవిత పర్యంతము అనేక రకాలుగా వ్యక్తీకరించుకుంటానే ఉంటాడు. మరణం వరకు వ్యక్తీకరించుకుంటానే ఉంటాడు. అప్పటి వరకు వ్యక్తీకరించుకునేదంతా అతని సామర్థ్యమే, అతని శక్తే. అది అనేకంగా కనపడవచ్చు, మనకు అనేకంగా అనిపించవచ్చు. అలాగే సృష్టి అనేకంగా అనిపించవచ్చు, అనేకంగా కనపడవచ్చు. కానీ అది అనంత ఆత్మశక్తి తనను తాను వ్యక్తీకరించుకుంటున్నది. ఆ వ్యక్తీకరించుకుంటున్నటువంటివన్నీ కూడా దాని యొక్క గుణములు, స్వభావములు, లక్షణములు. ఈ తత్వము తెలియనటువంటి వారికి పరిమిత భావన కలుగుతుంది. నేను శరీరము, నేను వేరు, మనుషులు వేరు, నేను వేరు, చెట్లు వేరు, నేను వేరు, జంతువులు వేరు, నేను వేరు, సృష్టి వేరు. సృష్టి అంతా వేరువేరుగా విడివిడిగా ఉన్నది, అనేకముగా ఉన్నది, భిన్నముగా ఉన్నది అని అనిపిస్తున్నది. ఈ అనిపించేటువంటి భావనని, ఈ కనిపించేటువంటి భావనని, వేరు భావనని మాయా, మిథ్య, భ్రమ, భ్రాంతి, అజ్ఞానము అన్నారు.
ఎలా అయితే తాడు పాము వలె అనిపిస్తున్నదో. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, తాడు పాము వలె అనిపించాలి అంటే పాము ఉండాలి, తాడు ఉండాలి, లేకపోతే అనిపించే ఆస్కారమే లేదు. అంటే సత్యము లేకుండా భ్రాంతి కలిగే అవకాశం లేదు. అది నేను ఇక్కడ చెప్పదలుచుకుంది. భ్రాంతిని పరిశీలిస్తే సత్యం దొరికిపోద్ది అంతే. సత్యం కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లా. నువ్వు పడుతున్న భ్రాంతిని పరిశీలించు, నువ్వు పడిన భ్రమను పరిశీలించు, నువ్వు పడిన మిథ్యను పరిశీలించు, నువ్వు భావించుకున్న మాయనే పరిశీలించు, నువ్వు పట్టుకున్న అజ్ఞానాన్ని పట్టుకొని పరిశీలించు, జ్ఞానం దొరికిపోద్ది. అందుకని సత్యము అసత్యం విడివిడిగా లేవు, జ్ఞానం అజ్ఞానం విడివిడిగా లేవు, మాయా సత్యము విడివిడిగా లేవు, భ్రాంతి సత్యము విడివిడిగా లేవు, భ్రమ సత్యము విడివిడిగా లేవు. ఉన్నది ఒకటే. రెండవదిలా అనిపిస్తున్నది. అలా సృష్టి అనేకముగా అనిపిస్తున్నది నాయన, ఇది అనేకముగా లేదు, ఏకముగానే ఉన్నది. నీకు అనేకముగా అనిపిస్తున్నది, కనిపిస్తున్నది, వినిపిస్తున్నది అంతా కూడా దాని యొక్క లక్షణములు, గుణములు, స్వభావములు నువ్వు విడివిడిగా చూస్తున్నావు. ఒక మనిషి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన చూశాడు. ఆయన ఏమన్నాడు, ఓహో ఈయన కొడుకు, ఈయన వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అనుకున్నాడు. ఇంకొక ఆయన అదే వ్యక్తి తన కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు చూశాడు. చూసి ఓహో వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అనుకున్నాడు. ఇంకొక ఆయన భార్యతో మాట్లాడుతున్నప్పుడు చూశాడు. ఓహో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకున్నాడు. ఇంకొక ఆయన తల్లితో మాట్లాడుతున్నప్పుడు చూశాడు. వీళ్ళిద్దరూ తల్లి కొడుకులు అనుకున్నాడు. ఇలా ప్రతి బంధంలోనూ ఒక్కొక్కరు చూశారు. ఇప్పుడు ఈ చూసినటువంటి ఒక 20 మంది 20 బాంధవ్యాలతో చూశారు. ఈ 20 మంది ఇప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు 20 మంది రకరకాలుగా చెబుతున్నారు. ఈయన తండ్రి పలానా ఊడండి, వాళ్ళు ఈయన తండ్రి కొడుకులని వాళ్ళు చెబుతున్నారు. పక్క ఆయనకు లేదండి ఈయన కొడుకు పలానా వాడు, ఇల్లు తండ్రి కొడుకులని ఇంకో ఆయన చెబుతున్నాడు. అలా 20 బంధాలు ఘర్షణ పడుతున్నాయి. ఇది కాదు అది, అది కాదు ఇది, ఇది కాదు ఇది అని. కానీ 20 మంది వేరువేరుగా చూశారు, విడివిడిగా చూశారు. ఆ వ్యక్తి ఒక్కడే. వాళ్ళు చెబుతున్న 20 నిజాలే, ఆ వ్యక్తికున్న బంధాలేవి. 20 మందితో ఉంది ఈ వ్యక్తే. ఈ సత్యం తెలుసుకుంటే మాయ లేదు, సత్యం లేదు. అదే మాయ, అదే సత్యం. అది తెలియనంతసేపు మాయ వేరు, సత్యం వేరు అనిపిస్తుంది. అది తెలిస్తే అదే మాయ, అదే సత్యం. సత్యమే మాయగా మనకు అనిపిస్తుంది. ఆ మాయను పట్టుకుంటే అదే సత్యం అని తెలుస్తుంది. అందుకని అజ్ఞానం వేరు, జ్ఞానం వేరు కదా. అజ్ఞానంలోనే జ్ఞానం ఉంది, జ్ఞానంలోనే అజ్ఞానం ఉంది. రెండవది ఉండడానికి ఛాన్స్ లేదు అసలు. ఇక్కడ ఉన్నది ఎప్పుడు ఒకటే. ఉన్నది ఎప్పుడు ఒకటే అని తత్వాన్ని తెలుసుకోవడానికి మనం చేసే ప్రయాణమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నిత్యం మనం ఇలా మాయలోనే ఉంటాం. ఇదే కాదు, మీరు ఏ విషయాలైనా తీసుకోండి, అసలు మన జీవితం మొత్తం మాయలోనే సాగుతుంది. ఎలా సాగుతుంది అంటే జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. ఇది ఎవరైనా కాదంటారా? ఇది తెలియని మనిషి భూమి మీద ఉంటాడా? ఆలోచించండి ఒకసారి. కానీ జీవించేటప్పుడు ఎలా జీవిస్తాం మనం? నేను మరణిస్తాను, మరణించక తప్పదు, మరణం ఎప్పుడైనా వచ్చి నా మీద పడిపోవచ్చు అంటే మరణానికి లెక్క ఉందా? పోనీ అది ఇప్పుడు రాదండి, అందరికీ 90 సంవత్సరాలు దాటినాకే వస్తుందని లెక్క ఉందా? పోనీ అందరికీ 80 సంవత్సరాలు దాటినాక వస్తుందని లెక్క ఉందా? మరణమే కాదు, ఒక అనారోగ్యం కానీ, ఒక బాధ కానీ, ఒక కష్టం కానీ, ఒక ఇబ్బంది కానీ, ఏదైనా అసలు ఒక లెక్క ఉందా? మరణాన్ని తీసుకుందాం మన ఊరికి. ఒక లెక్క ఏమన్నా ఉందా మరణానికి? తల్లి గర్భంలోనే చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గర్భస్రావాలు అయిపోతాయి, అసలు బిడ్డ తయారవడు. బిడ్డ తయారైనాక చచ్చిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు తల్లి గర్భంలోనే. పుడుతూ చచ్చిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పుట్టిన నిమిషం నుంచి 100 సంవత్సరాల లోపల వచ్చే వరకు చచ్చిపోయి అన్ని స్థితుల్లోనూ చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మరణానికి నిర్ధారించిన సమయం లేదు, సమయమే లేదు మరణానికి. మరణానికి అసలు సమయం లేదు. అది ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మీద పడవచ్చు. కానీ మనం జీవించేటప్పుడు ఈ భావంతో జీవిస్తున్నామా? సత్యమేంటి? జాతస్య మరణం ధ్రువం. పుట్టినవాడు మరణించక తప్పదు. ఇప్పుడు మనం మరణించక తప్పదు అన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. జీవించడం మానేసి ఇప్పుడే చచ్చిపోతామేంటి? అయ్యో ఎట్టాగో చచ్చిపోతాం కదా, ఇంకెందుకులే ఎదవ జీవితం అనుకుంటున్నారా? కాదు. జాగ్రత్తగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా, నిదానంగా కొంతకాలం ఆలోచించండి, ఇమీడియట్గా కాదు.
ఎందుకంటే ఇమీడియట్గా ఆల్రెడీ మనం దేహభావంలో జీవించుకుంటూ వెళ్ళిపోతున్న వ్యక్తులం. ఇమీడియట్గా ఆలోచిస్తే ఆన్సర్ సరిగ్గా రాదు. అందులో చావు భయం అని చాలా మంది చావు చంపక ముందే వీళ్ళు ఆత్మహత్యలు చేసి చచ్చిపోతుంటారు. కారణం ఏంటో తెలుసా? అది భయమే. అప్పులు చేసేసి, తప్పులు చేసేసి, ఇక్కడ బతకలేనని రకరకాలు చేసి ఆత్మహత్యలు చేసుకొని డిప్రెషన్కి వెళ్ళిపోయి తోచక చచ్చిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ సుఖాలకు అలవాటు పడిపోయి, విపరీతమైన డబ్బు ఉండి, రకరకాల లగ్జరీలకు అలవాటు పడిపోయి, అన్ని రకాల సుఖాలు అనుభవించడానికి ఏమిది లేక డ్రగ్ ఎడిక్ట్లు అయిపోయి రకరకాలు చేసేసి తోచక వాళ్ళే చచ్చిపోతారు. అన్నాడు కోసేసుకోనో ఊరేసుకోనేది ఏంటో తెలిసి అన్ని ఊరికినే దొరికిపోయింది. అందుకని దేవుడు కష్టపడేలా పెట్టాడు. ఇక్కడ సృష్టి చేసిన ఏర్పాటు. దేవుడు అంటే సృష్టి, మళ్ళీ ఏదో కొత్తవి ఊహించుకోబాకండి. నిత్య జీవితంలో చక్కగా జాగ్రత్తగా జ్ఞానంతో ఆలోచిస్తే, ఎటువంటి ఒత్తిళ్లు లేని మనస్సుతో ఉన్నదన్నట్టుగా వాస్తవంగా ఆలోచిస్తే, జాతస్య మరణం ధ్రువం అనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకుని జీవించే ఏ వ్యక్తి అబద్ధం చెప్పడు, మోసం చేయడు, దేనికోసం అడ్డదిడ్డ దారులు తొక్కడం. అలాని ప్రయత్నించడా, చక్కగా ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ప్రయత్న శక్తి శరీరంలోనే ఉంది. జాగ్రత్తగానండి. ఇదే మాయ అంటే. మనం ఇప్పుడు జీవించేది అంత మాయే. అంటే మరణం గుర్తు లేకుండా ఎవరు జీవిస్తున్నారో అది మొత్తం మాయా జీవితమే. మాయలోనే ఉన్నాం మనం. ఎందుకని మరణం గుర్తు లేకుండా జీవించేవాడు తప్పులు చేస్తాడు, పొరపాట్లు చేస్తాడు, మోసాలు చేస్తాడు, అబద్ధాలు చెబుతాడు, అన్యాయాలు చేస్తాడు, అసత్యాలు చేస్తాడు. శాశ్వతమైన ప్రాతిపదికన నేను ఇక్కడ బ్రతుకుతాను అన్నట్లుగా అన్ని పోగేసేసుకుంటూ ఉంటాడు ప్రపంచంలో. ఎందుకంటే మాయ ఉంటుందండి. నేను అందుకే పుస్తకాల్లో మాయ గురించి, పుస్తకాల్లో మహాత్ములు చెప్పిన ఉదాహరణలో శ్లోకాలు చెప్పట్లా. రోజువారీ జీవితంలో మన జీవితమే మాయని చెబుతున్నా అసలు. ఎందుకంటే జాతస్య మరణం ధ్రువం. ఎవరో మహాత్ములు చెప్పటం కాదు, దేవుళ్ళు చెప్పటం కాదు, ఎవరో చెప్పటం కాదు. అసలు పుట్టిన ప్రతితోడు చచ్చిపోతాడని ప్రతితోడికి తెలుసు. ఇక్కడ నేనేంటి, అందరూ నా వాళ్ళు కూడా చచ్చిపోతారు. కానీ మన కోరిక ఏంటి, నాకేం అవ్వకూడదు, నా వాళ్ళకేం అవ్వకూడదు. అసలు వస్తువులు కూడా నాశనం అయిపోతాయి, శిథిలం అయిపోతాయి, అన్నీ పోతాయి ఇక్కడ. కానీ మళ్ళీ నా ఏం పోకూడదు, నా అన్నే బాగానే ఉండాలి, నేను బాగుండాలి, నావి బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి. ఆహా, ఇంతకంటే మాయ ఉందండి ఏమన్నా? అసలు ఇంతకంటే మాయ ఉందా? కానీ శరీర భ్రాంతిలో నేనే నిజం అనుకున్నప్పుడు మీరు స్పీడ్గా ఆలోచిస్తే మీకు దొరకదు. అది ముందే చెప్పాను. మీరు నిదానంగా విశ్రాంతిగా కాసేపు మీ జీవిత భావాలు పక్కన పెట్టేసి కేవలం తాత్విక ధోరణిలో, వేదాంత ధోరణిలో చక్కగా కూర్చొని వాస్తవ జ్ఞానంతో ఆలోచించండి. వైరాగ్యం వద్దు, కోరిక వద్దు, సత్యాన్ని సత్యంగా ఆలోచించండి. సత్యం ఏంటి? ఎప్పుడైనా మరణం రావచ్చు, ఎవరికైనా మరణం రావచ్చు. అలా అని మరణం వస్తుంది కదా అని ముందే చచ్చిపోమని ఎవరు చెప్పారు? మరణం వస్తుంది కదా అని ముందే చచ్చిపోయాడు ఎవడో పిరుకోడు. అంటే మరణ భయం ఉన్నోడు, నేను మరణం రావటాన్ని భరించలేను, ఆ ఊహను భరించలేను, ఆ ఊహను తట్టుకోలేను, బాబోయ్ నాకు టెన్షన్ వచ్చేస్తుంది అందుకని నేనే చంపేసుకుంటానంటాడు. ఇది ఎక్కడ ధోరణి? అది కూడా పిచ్చితనమేగా. అది వచ్చి అలాగో తీసుకుపోద్ది కదా, నువ్వు హాయిగా కూర్చో, ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో. అది వచ్చే వరకు నువ్వు విశ్రాంతిగా ఉండు. ఎందుకంటే అలాగైనా వస్తుంది, అలాగైనా పట్టుకుపోద్ది. అప్పుడు నిజంగా మరణం వచ్చి నన్ను పట్టుకుపోద్ది, నా వాళ్ళని పట్టుకుపోద్ది, నాకు సంబంధించిన అన్ని నాశనం అయిపోతాయి అనేది తెలిసినప్పుడు నువ్వు దేన్నైనా గట్టిగా పట్టుకోవాలనుకుంటావా? అది విశ్రాంత మనస్సుతో, ప్రశాంత మనస్సుతో, నిశ్చల మనస్సుతో, వాస్తవ జ్ఞానంతో ఆలోచించండి. కాసేపు మీ సొంత విషయాలు పక్కన పెట్టేయండి, లేకపోతే సత్యం అర్థం కాదు. అంటే ఏది బంధంగా అసలు మలుచుకోం మనం. బంధమే ఉండదు అప్పుడు. మరి బంధమే ఉండదు కదా. భోజనం చేయవా, అన్నం తినవా, పెళ్లి చేసుకోవా, పిల్లల్ని కనవా, లేకపోతే సంసార జీవితం చేయవా, 100 ఏళ్ళు జీవించవా, సత్య వరకు జీవించవా అంటే బ్రహ్మాండంగా జీవిస్తాం. ఎలా జీవిస్తామో తెలుసా? తామరాకుపై నీటి బొట్టుల. తామరాకుపై నీటి బొట్టుల చేయాల్సిన పనులు చేస్తాం. ప్రయత్న శక్తి మనలో ఉంది, ఆలోచన శక్తి మనలో ఉంది, క్రియాశక్తి ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది. మనం జ్ఞానశక్తిని వాడలా, ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని వాడుతున్నాం అంతే. జ్ఞానశక్తి ఏంటంటే వాస్తవికత. పుట్టినవాడు మరణించక తప్పదు. ఎవరైనా సరే, వచ్చినవి ఏవైనా సరే పోక తప్పదు. వస్తువులైనా సరే, సంపదలైనా సరే, వచ్చినాయి అంటే పోతాయి అని అర్థం. సింపుల్ అంతే. ఇప్పుడు పగల్లో ఉన్నాం మనం, వెలుగు పగలో,
పగల్లో ఉన్న వాళ్ళందరికీ ఏమొస్తుంది? రాత్రే వస్తుంది. ఇంకా అది ఫుల్ కన్ఫర్మ్డ్ సత్యం, దాన్ని మార్చడానికి ఉండదు. రాత్రిలో ఉన్నారు, ఏమొస్తుంది? పగలే వస్తుంది. ఇంతే, ఇక్కడ ఉన్నాయి రెండే. పుట్టావంటే చచ్చిపోతావు, అంతే సింపుల్. చచ్చిపోతే ఏమవుతావు మనకు వద్దు, అనుభవం లేని సత్యం గురించి ఎందుకు? పగలో రాత్రి ఉన్న ఉదాహరణ చెప్పా. ఇప్పుడు ఇది నిశ్చలంగా మీరు ఆలోచించండి. జాతస్య మరణం ధ్రువం అనేటువంటి విషయం సత్యం మనకి ఎప్పుడూ గుర్తుండి, మన మనసులో అది దృఢంగా గుర్తుండి, అది భయంగా మలుచుకోకుండా, భయంగా మలుచుకున్న వాళ్ళందరూ దేహభావన ఉన్నవాడు. అది ఒక వాస్తవికత అయినప్పుడు భయం ఎందుకు దానికి? అదొక వాస్తవం అండి, అది అలాగే జరుగుద్ది, అది వాస్తవం. ఇప్పటి వరకు భూమి మీద ఒక్కరు కూడా చనిపోకుండా లేరు. కోటాను కోట్ల మంది, అసలు ఎన్ని కోట్ల మంది వచ్చి వెళ్ళారో అంతులేదు. అది ఇక్కడ ధర్మం. కాబట్టి ధర్మాన్ని ధర్మంగా వాస్తవంగా గుర్తుపెట్టుకున్నప్పుడు, నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు అన్నీ చేస్తావు, అన్నీ అనుభవిస్తావు, అన్నీ ప్రయత్నిస్తావు. అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తితో అన్ని పనులు చేసుకుంటావు. కానీ జ్ఞానశక్తి నీకు ఎప్పుడు చెబుతూ ఉంటుంది, ఎక్కడ నీకు ఏ బంధం లేదు, ఏ దుఃఖము లేదు, ఏ సుఖము లేదు, అవసరార్థం అన్నీ చేసుకుంటా వెళ్ళు. అసలు కోరిక అనేది తయారవదు, అన్ని అవసరాలకే పనిచేస్తావు. కోరిక కింద అది మారింది, వ్యసనం కింద అది మారింది, ఇష్టం కింద అది మారింది, పిచ్చి కింద అది మారింది అంటే నువ్వు మాయలో ఉన్నావు, నువ్వు భ్రమలో ఉన్నావు, నువ్వు మిథ్యలో ఉన్నావు, నువ్వు బాంధం వేసుకున్నావు. బంధాలన్నీ మిథ్యలే, బాంధవ్యాలన్నీ మిథ్యలే, భ్రమలే. అంటే మళ్ళీ ఇక్కడ అందరూ ఏం చెబుతారు తెలుసా? వదిలేయాలంటారు. ఒరే, వదిలేయాలని ఎవడు చెప్పాడు రా నాయన నీకు? అలా వదిలేసేటట్టయితే అసలు సృష్టి శరీర నిర్మాణాలు ఇలా చేయదు, స్త్రీ పురుషుల్ని విడివిడిగా పెట్టదో, వీళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టేలా పెట్టదో, మళ్ళీ ఆ పుట్టిన పిల్లలు తండ్రి కొడుకులు కుటుంబ వ్యవస్థ ఎవరినాళ్ళని పెంచుకోవాలని మనం ఏర్పరుచుకున్న ధర్మాలు. ఎందుకని అలా ఏర్పరుచుకోకపోతే ఇక్కడ ఇది ఆటవిక ప్రపంచం అయిపోద్ది, బతకటమే కుదరదు. అందుకని అలా ఏర్పరుచుకునేలా మన జ్ఞాన ప్రవృత్తిని ప్రచోదింపజేయబడింది, సృష్టి ప్రచోదించింది. ఇలా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ధర్మంగా జీవించండి అని. అది కూడా సృష్టి ఇచ్చిన జ్ఞానమే, అదే జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి వలన స్త్రీ పురుషులు కలిశారు, ఇచ్చ కలిగింది, ఆకర్షణ కలిగింది, అది పెట్టబడింది. అంటే శక్తి యొక్క శక్తి, అది శక్తిలో ఉన్న శక్తి ఇచ్ఛాశక్తి. దానివల్ల స్త్రీ పురుష ఆకర్షణ కలుగుతుంది. అది ఆల్రెడీ ఉంది, అది శక్తిలో ఉన్న శక్తి. అది దానివలన ఆకర్షణ కలగటం వలన, ఇచ్ఛాశక్తి వలన క్రియాశక్తి కలిగింది మనలో, అంటే కదలిక ఏర్పడింది. దానివల్ల స్త్రీ పురుషులు కలిశారు. ఆ కలవటం కలయిక, కదలిక, అది క్రియాశక్తి. అయితే అక్కడ జ్ఞానశక్తి కూడా పనిచేయాలి. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అక్కడక్కడ పనిచేస్తుంది, అక్కడ జ్ఞానశక్తి పనిచేస్తే శరీర ధర్మములు చేత మేము కలిశాము, కదిలాము, తద్వారా బిడ్డలు ఏర్పడ్డాడు, కుటుంబం వచ్చింది, వ్యవస్థ వచ్చింది, ఏర్పరుచుకున్నాము. కానీ ఇదంతా కూడా సృష్టి తీరుతెన్నుల ప్రకారమే నడుస్తుంది. కాబట్టి ఎప్పటికీ నేను ధర్మముగానే మంచిగానే ఉంటాను. అసలు అది బంధంగా నాకు ఏర్పడదు, కానీ అనుభవిస్తూ ఉంటాను. బంధములు బాంధవ్యములు ఏర్పడి దుఃఖం ఏర్పడదు. కారణం ఏంటంటే జ్ఞానశక్తి కూడా పనిచేస్తుంది అక్కడ. అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఎంత చక్కగా పనిచేస్తున్నాయో, ఎంత పాళ్లల్లో పనిచేస్తున్నాయో, అంతే పాళ్లల్లో అంతే ఎత్తులో జ్ఞానశక్తి పనిచేసినప్పుడు తామరాకుపై నీటి బొట్టు, తామరాకుపై నీటి బొట్టు వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడికన్నా. ఇప్పుడు ఇది మిథ్యా భ్రమ భ్రాంతి అంటే ఇది పనికిరాదు, చెమునెత్తురు శరీరం అని ఎలాంటి ఉపన్యాసాలు ఇస్తారు. మరి వాళ్ళకి ఏం అర్థమేసి వచ్చిందో నాకు అర్థమేసి అవ్వదు. ఒకవేళ అదే నిజమైతే అసలు స్త్రీ పురుషుల్ని సృష్టి ఎందుకు సృష్టిస్తుంది? ఒకళ్ళనే సృష్టిస్తే గొడవే ఉండదుగా, బంధాలు బాంధవ్యాలు ఉండవు అసలు. కాదు, తామరాకుపై నీటి బొట్టు, అక్కడే ఉండు, దాంతోనే ఉండు, అవన్నీ చేస్తూ ఉండు. అవన్నీ శరీరానికి పెట్టబడినవి, ఇవ్వబడినవి, అవి శక్తి యొక్క శక్తులు. ఆ జ్ఞానశక్తి సరిగ్గా ఉపయోగిస్తే అన్నీ అనుభవిస్తావు, అన్నీ చేస్తావు, అన్నీ ప్రయత్నిస్తావు, అన్నిటితో ఉంటావు. కానీ ఇవన్నీ శాశ్వతంగా ఉండవనేటువంటి భావనతో ఉంటావు. ఎప్పటికీ ఇది అనుభవించాను, రేపటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలా అయినా నాకు ఓకే. ఎందుకని? నేను కాదుగా దానికి క్రియేటర్ని, నేను కాదుగా సృష్టికర్తని. శారీరక ధర్మములవి. అందుకని ఎప్పుడైతే ఎవరికైతే అంటే ఇప్పుడు ఈ బంధములు బాంధవ్యములు దుఃఖములు సుఖములు అనే భావనలు ఉన్నాయే,
ఇవన్నీ కూడా మాయాభావములు, అసలు ఇవి లేవు అక్కడ. మరి ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి ఏంటండి? స్త్రీ పురుష ఆకర్షణతో మేమిద్దరం కలవటం చేత, ఆవిడ వలన నాకు సుఖము దొరకట చేత, నా వలన ఆవిడకు సుఖము దొరకట చేత, ఆ సుఖము కావాలనేటువంటి సుఖభావన పెరగటం చేత, ఆ సుఖము అత్యద్భుతముగా నాకు అనిపించుట చేత, పదే 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 ఈ సుఖమే నాకు కావాలి గనుక ఈవిడ నన్ను వదలకుండా వెళ్ళాలని నేను ఆవిడతో బంధమును మానసికంగా పెనవేసుకున్నాను. ఆవిడ నాతో మానసికముగా బంధం ఏర్పాటు చేసుకుంది. బంధం ఎక్కడ కనపడుతుంది? అసలు మనసులో ఉంది అది. అందువలన ఆవిడ నాకు వ్యతిరేకముగా ఉంటే దుఃఖము, ఆవిడ నాకు అనుకూలముగా ఉంటే సుఖము అనిపిస్తున్నది. ఇది కూడా ఎక్కడ లోపల మనసులో అది కనిపించదు. అందుకనే ఎవరి సుఖ దుఃఖములు వాళ్ళకే ఉన్నది తప్ప పక్క వాళ్ళకి లేవు. ఎందుకంటే మాయం ఉంది. ఇప్పుడు సూర్యుడు వెలుగు భూమి మొత్తానికి అందరికీ ఒకటే, నీరు వర్షం పడింది అందరికీ ఒకటే, వెలుగెళ్ళిపోయి చీకటి వచ్చింది మొత్తం అందరికీ ఒకటే, భౌగోళిక పరిస్థితులు అందరికీ ఒకటే. కానీ మానసిక భావములు, మానసిక సృష్టి ఎవరికి వారే, ఎవరి దాళ్ళకే వేరు వేరు. ఇప్పుడు భర్త కనిపించింది భార్య కనిపించదు, భార్య కనిపించింది భర్త కనిపించదు. ఇంట్లో ఉన్న 5గురికి 5 రకాలుగా అనిపిస్తుంది ఒకే విషయం. ఎందుకంటే మాయ ఏంటండి? ఇదే మాయ అంటే. మాయ ఎంత విజృంభించి సాగిపోతుందో చూసారా? అలా అని ఆ విజృంభణకి ఊతమిచ్చింది ఎవరో? మనమే, మన శక్తే, సత్యమే. లేదు, ఏమీ లేదు. జాతస్య మరణం ధ్రువం. ఇక్కడ నేను పుట్టించబడ్డాను, నేను మరణించబడతాను. మధ్యలో నా శరీరమునకు ఇవన్నీ ఇవ్వబడిని. నా శరీరమునకు ఇవ్వబడినట్లే అందరి శరీరములకు అన్నీ ఇవ్వబడిని. ఇక్కడ స్త్రీ ఉంచబడింది, పురుషుడు ఉంచబడ్డాడు. నేను అనుభవించేవన్నీ నా శరీరంలో ఉంచబడిని. నా శరీరముతో నేను అనుభవించడానికి అవసరమైనవన్నీ బయట ఉంచబడిని. కేవలం సాగుతున్నది బొమ్మలాట. నాకిలా అనిపించేలా, అంటే హాయిగా చూస్తుంటే దృశ్యము కనిపించేలా, శబ్దము వినిపించేలా, వాసన తెలిసేలా, రుచి తెలిసేలా, స్పర్శ తెలిసేలా, నాకు ఆనందము కలిగేలా, దుఃఖము కలిగేలా నా శరీర నిర్మాణము ఉన్నది, ఇవ్వబడినది అనేటువంటి జ్ఞానశక్తి నాలో సరిగా పనిచేస్తే అప్పుడు నేను సుఖ దుఃఖాలకు ఎందుకు లోనవుతాను? అనుభవించుకుంటూ వెళ్ళిపోతాను. దొరికిన వాటికి ఆనందపడతాను, దొరకని వాటికి దుఃఖం అనేది నాకు తెలియదు. అసలు ఎందుకు తెలియదు? ఎలా తెలియదు అంటే, పగలు వెలుగులో పనిచేసుకుంటాను, రాత్రి చీకట్లో నిద్రపోతాను. ఎందుకని? నిద్ర కూడా నా శరీరంలో పెట్టబడింది, అది నాకు అవసరం కనుక. నిద్ర పెట్టబడింది, పెట్టబడిన నిద్రకు అనుకూలముగా నువ్వు నిద్రపోతావు కనుక చీకటి పెట్టబడింది. అంటే నిద్రకి సహకరించేలా చీకటి ఉంది. అదేమి నిన్ను మోసం చేయట్లే, దాన్ని వాళ్ళు వాడుకుంటావు అంతే. ఎప్పుడు? జ్ఞానశక్తి కరెక్ట్గా ఉన్నప్పుడు. జ్ఞానశక్తి కరెక్ట్గా లేదు, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి మాత్రమే పనిచేస్తున్నాయి. అంటే నేను అధికంగా వెళ్ళిపోయాను, అప్పుడు నేను మాయలోకి పోయాను, మిథ్యలోకి పోయాను. జ్ఞానాన్ని వాడనప్పుడల్లా నేను మిథ్యలోకి పోతాను, మాయలోకి పోతాను, భ్రమలోకి పోతాను, ఇక రకరకాల అజ్ఞానంలోకి పోతాను. అప్పుడు ఏం చేస్తాను? చీకటిలో కరెంటు తయారు చేసుకుంటాను, నిద్రపోను. మేలుకొని ఉండటానికి, ఇంకా నా ఇచ్చలు తీర్చుకోవటానికి, నా క్రియాశక్తిని ఇచ్ఛాశక్తిని తెగ ఉపయోగించుకోవటానికి నేనే కరెంటు తయారు చేసుకొని మెలకువ తెచ్చేసుకుంటూ ఉంటాను. మేలుకొని ఉందామని ట్రై చేస్తాను. అలా మనం సృష్టించుకున్నదంతా మాయే. కానీ ఒక్క మనిషి తప్ప, దీనికి మీరు నాగరికత అని పేరు పెట్టుకోండి, ఏదో ఒకటి అనుకోండి, ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒక్క మనిషి తప్ప భూమి మీద 84 లక్షల జీవరాశులు ఇతరములు ఉన్నాయి. ఇంత ప్రకృతి ఉంది, అనంత సృష్టి ఉంది, అనంత విశ్వం ఉంది. ఏదైనా మనలాగా కరెంటులు తయారు చేసుకొని మేల్కొని ఉందామని అనుకుంటుందా? మీరు పశుపక్షాదుల్ని చూడండి, సూర్యుడికి అనుకూలంగా మళ్ళీ గోళ్ళకు వచ్చేస్తాయి, ఇళ్ళకు వచ్చేస్తాయి తిరిగి. మళ్ళీ సూర్యాస్తమయంకి చక్కగా అన్ని రిటర్న్ వచ్చేసి చేరిపోతాయి. చక్కగా కిలకిల మీద మా ఇంటి చుట్టూ పక్షులు ఉంటాయి, రోజు వాటిని గమనిస్తూ ఉంటాను. ప్రకృతికి అనుకూలంగా జీవిస్తూ ఉంటాయి. అలాగే వాటికి మనలాగా తిండి తెప్పలో పోగేసుకొని దాచేసుకొని ఏదో చేసేద్దామని ఉండదు. ప్రకృతిలో దొరికే వాటిని తినేసి హాయిగా గడిపేస్తుంటాయి. నిరంతరం ప్రయత్నించుకుంటాయి, చక్కగా వెళ్ళి తెచ్చుకుంటాయి, దొరికినాటితో తృప్తి పడిపోతాయి,
చక్కగా వాటికి కామ కోరికలు తీర్చుకుంటే, లేకపోతే జాతులు ముందుకు వెళ్ళవుగాయి. వాటిల్లో కూడా స్త్రీ పురుషులు ఉంటారు. జంతువులు అన్నింటిలోనూ, పశుపక్షాదులు అన్నింటిలోనూ స్త్రీ జంతువులు, పురుష జంతువులు, స్త్రీ పక్షులు, పురుష పక్షులు అన్నీ ఉంటాయి. అవన్నీ కలిసి సంతానోత్పత్తి చేసుకుంటుంది. కాబట్టి ఆ జాతులు ముందుకు వెళ్ళిపోతున్నాయి. కానీ అవి ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి. అందుకని మరి రాత్రి టైంకి చక్కగా అన్ని తిరిగి వచ్చేస్తాయి. చీకటి పడుతుంటే మళ్ళీ ఉదయం అవుతుంటే వెలుగు వచ్చే టైంకి అన్ని లేచి వెళ్ళిపోతుంటాయి. ఎందుకని? ప్రయత్నం. అయితే అది అవసరార్థం ప్రయత్నిస్తున్నాయి. అవసరం అంతే. అంటే అవసరం ఎక్కడ క్రియేట్ చేయబడింది? అవసరం అనే పదం కూడా మనకు అర్థం అవడానికి చెప్పుకున్నాం కాదు. నియంత్రించబడిన విధానంలో జీవిస్తున్నాయి. అంటే వాటి శరీరములో ఏ అవసరతలు పెట్టబడినాయో ఆ ప్రకారం జీవిస్తున్నాయి అంతే. మనకు కూడా అంతే. మన శరీరంలో ఏ అవసరతలు పెట్టబడినాయో అటు ప్రకారం జీవించుకుంటూ వెళ్తాం. కానీ జ్ఞానశక్తి వాడకపోవటం వలన ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని పెంచుకుంటూ మనకు వచ్చినటువంటి జ్ఞానశక్తిని ఇచ్ఛాశక్తికి కలిపేసుకొని, క్రియాశక్తికి కలిపేసుకొని ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి, ఇంకేదో పొందాలి, ఇంకేదో చేయాలని సుదీర్ఘంగా నేను అసలు ఇక్కడే ఉండిపోతానన్నట్టుగా మరణాన్ని మరిచిపోయి, అదే నిమిషమైన వచ్చి మీద పడవచ్చు. మరణాన్ని మరిచిపోయి మనమే దుఃఖములు ఏర్పడి, మరణాన్ని ఎప్పుడైతే మర్చిపోయామో అనేకం కావాలనిపిస్తుంది, అనేకం అనుభవించాలనిపిస్తుంది. ఎంత పొందినా తృప్తి కలగట్లా. అసలు తృప్తే కలగట్లా. ఎన్ని పొందినా, ఎంత పొందినా, ఎన్నిసార్లు అనుభవించినా తృప్తి కలగట్లా. ఇది మాయ, ఇది మిథ్య, ఇది భ్రమ, ఇది అజ్ఞానము. కాదు, మరణం గుర్తుంది. అసలు మరణం హయ్యెస్ట్గా గుర్తుంది నాకు. ఏ నిమిషమైనా వచ్చి పడిపోవచ్చు, నా ఇంట్లో ఎవరికైనా వచ్చి పడిపోవచ్చు, నాకైనా వచ్చి పడిపోవచ్చు. కాబట్టి నేను ఉన్నన్నాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా అనుభవిస్తాను. అంటే ఇప్పుడు ఈ నిమిషం నువ్వు ఎప్పుడు ప్రజెంట్లోనే జీవిస్తావు. నీకు అసలు దుఃఖం ఉండదు. తామరాకుపై నీటి బొట్టులు అక్కడే ఉంటావు, అదే చేస్తావు, దాంతోనే ఉంటావు, కలిసే ఉంటావు. కానీ అతుక్కుపోవు. ఎందుకని అంటే అతుక్కుపోవటానికి అధికారం నాకు లేదు. మరణం నన్ను ఎప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి అతుక్కుపోయే అధికారం నాకు ఎక్కడుంది? ఇప్పుడు భార్య మీద పెత్తనం జలాయించే ప్రతి భర్త పెత్తనం జలాయించడానికి అసలు రేపు ఉంటానా లేదా, నాకు మరణం తప్పదన్నాడు, పెత్తనానికి ఎందుకు వెళ్తావు? అసలు ఎవరి మీద పెత్తనం చేయరు. ఎవరికాళ్ళు అందరితో మంచుకుంటారు. ఎందుకో తెలుసా? నేను అసలు ఎప్పుడు ఉంటాను నాకేం తెలుసు? నేను ఉంటానో పోతానో తెలియదుగా. మనం మరణాన్ని మర్చిపోవటం చేత భ్రమలో, మాయలో, మిథ్యలో, అహంకారాలు, పెత్తనాలు, ఘర్షణలు, గొడవలు, గోలలు ఎన్నో పెట్టుకొని సుఖదుఖాలకు లోనవుతున్నాం. ఈ సుఖములకు దుఃఖములకు, ఈ ఘర్షణలన్నింటికీ కారణము అజ్ఞానము, మాయ, మిథ్య, భ్రమ, భ్రాంతి. అన్నిటికీ ఒకటే పేరుది. అందుకని దీనికి వీటన్నింటికి ఆపోజిట్ ఒకే వాక్యం ఏంటి? సత్యముని గుర్తుండకపోవడం చేత. నువ్వు గుర్తుపెట్టుకోవట్లా, అక్కడ ఉంది అది. అంటే నువ్వు సత్యాన్ని వదిలి జీవించటం చేత మరణిస్తాననే సత్యాన్ని వదిలేసావు. నేను పుట్టాను, మరణిస్తాననే సత్యాన్ని వదిలేసావు. నేను పుట్టాను అనే విషయము గుర్తుండాలి. అంటే పుట్టించబడ్డాను, నా ప్రమేయం లేదు. మరణించబడతాను, నా ప్రమేయం లేదు. ఈ శరీరము నేను తెచ్చుకున్నది కాదు, ఇవ్వబడింది. ఈ శరీరములో ఉన్న అన్ని రకాల శక్తులు ఇవ్వబడినవి, నా ప్రమేయంతో వచ్చినవి కాదు. ఈ శరీర జీవితము, జీవన విధానము, దీని పనితీరు పెట్టబడింది, ఇవ్వబడింది, నాకేం ప్రమేయం లేదు. నేననే భావన ఈ శరీరములోనే కూర్చబడింది, అది నా ప్రమేయం లేదు. ఇవన్నీ నా ప్రమేయము లేదని నా జ్ఞానశక్తితో నేను తెలుసుకోగలను. కానీ నేను దాన్ని వాడలేదు. అది కూడా ఇవ్వబడింది, జ్ఞానశక్తి కూడా ఇవ్వబడింది. ఇవ్వబడిన ఆ జ్ఞానశక్తిని వాడుకో. మాయను దాటు, మిథ్యను దాటు, భ్రమను దాటు, భ్రాంతిని దాటు, సత్యాన్ని తెలుసుకో అని చెప్పేదే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఈ తెలుసుకోవయ్యా అని చెబుతుంటే మళ్ళీ వీటిని తెలుసుకోవటానికి మళ్ళీ ఎంత మాయలోకి వెళ్ళాము అంటే, వీటిని తెలుసుకుంటున్నాము అంటే మేము సత్యాన్ని తెలుసుకుంటున్నాము అంటూ మాయలోకి ఎలా వెళ్ళామంటే, మతములు, మార్గములు, దేవుళ్ళు, విధానములు, గురువులు, మళ్ళీ అక్కడ ఘర్షణలని మళ్ళీ మాయలోకి వెళ్ళిపోయాం. అసలు మాయ విజృంభణ ఎంత అనంతంగా ఉందో చూడండి. సత్యంలోకి వెళ్ళనివ్వకుండా. సత్యం మనమే. చిత్రం ఏంటంటే సత్యం మనమే. అని అనంతమైనటువంటి విశృంఖలమైన విజృంభణమైన మాయగా, అజ్ఞానంగా అది వెళ్ళిపోతానే ఉంది. మళ్ళీ దేవుళ్ళ పేరు మీద మతాలు ఏర్పరుచుకున్నాం, మార్గాలు ఏర్పరుచుకున్నాం, అక్కడ విడిపోయాం.
నువ్వు వేరు నేను వేరు అన్నాం. మళ్ళీ దేవుళ్ళకి మహిమలు పెట్టాం, మాయలు పెట్టాం, ఈ దేవుళ్ళకి లోకాలు పెట్టాం, అనేకం సృష్టించాం. అవన్నీ నిజమని నమ్ముతూ కోట్ల మంది యావత్ సృష్టి మాయలోనే ఉన్నారు. ఎవరికాళ్ళు ఈ మతం నాదంటారు, ఈ మార్గం నాదంటారు, ఈ దేవుడు నాదంటారు, ఈ గురువు నాదంటారు, ఈ సాధన నాదంటారు. ఎందుకంటే మాయ ఏంటి? అరే మనుషులందరూ ఒకటేరా నాయన, మనుషులందరికీ మనకు 2 కాళ్ళు 2 చేతులు శరీరాలు ఒకలానే కనపడి చేస్తానే. అసలు మనకి జాతి ఎక్కడది, మతం ఎక్కడది, కులం ఎక్కడది, ఈ దేవుళ్ళు ఎక్కడున్నారు? ఇవన్నీ మనం ఏర్పరుచుకున్న వ్యావహారిక సత్యములు అనేటువంటి వ్యావహారిక సత్య జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోకుండా, నీ జ్ఞానాన్ని ఉపయోగించకుండా వాటికి అతుక్కుపోయి ఎక్కడైతే బంధము బాంధవ్యం, అది మతమైనా మనిషి అయినా, అది వస్తువైనా విషయమైనా, అది నీకు బంధమైనప్పుడు అది నీకు సుఖాన్నైనా ఇస్తుంది, దుఃఖాన్నైనా ఇస్తుంది. సుఖ దుఃఖములు 2 మిథ్య, భ్రాంతి, భ్రమ, అవి ఉండవు, మారిపోతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే నువ్వు సత్యమును పట్టుకొని నడవట్లేదు, నువ్వే సత్యము. ఏంటా సత్యము? నేను పుట్టించబడ్డాను, నేను మరణించబడతాను, నాకు ఈ శరీరం ఇవ్వబడింది, నేనని నేను అనుకుంటున్నది ఏది నా సొంతం కాదు, నేననే భావన కూడా కలిగేలా నాకు ఇవ్వబడింది. కాబట్టి నేననే అధికారం నాకు అసలు దేని మీద లేదు. నేనెవరు అంటే నేను శూన్యమును. ఎందుకని? ఈ శరీరం ఇవ్వబడింది, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు ఇవ్వబడినాయి, ఈ శరీరంలో ఉన్న క్రియలు మొత్తం అన్నీ ఇవ్వబడినాయి, ఈ శరీరం కోరుకునేవి వద్దనేవి ఇష్టములు అయిష్టములు అన్నీ ఇవ్వబడినాయి. అప్పుడు నేనెవరు? ఇంక నేననేది లేదు. అన్నిటిని ఓడ తీసేస్తే ఒక పెద్ద దుప్పటి ఉంది, లేదా ఒక తుండు ఉంది. మనం దీన్ని టవల్ అంటున్నాం, లేదా దీన్ని బ్లాంకెట్ అంటున్నాం, దీన్ని దుప్పటి అంటున్నాం, దీన్ని తుండు అంటున్నాం. ఈ తుండు నిండా ఏమున్నాయి, ఈ దుప్పటి నిండా ఏమున్నాయి అంటే దారములు ఉన్నాయి, దారములే ఉన్నాయి. దానికి రంగులు ఎద్దారు అంతే, డిజైన్గా నీకు కనపడుతుంది. ఇప్పుడు తుండు అని ఒక ఆకృతి, లేదా దుప్పటి అని ఒక ఆకృతి, లేదా చీర అని ఒక ఆకృతి, లేదా చొక్కా అని ఒక ఆకృతి ధరించి దానికి ఒక పేరుతో పిలువబడుతున్నటువంటి ఆ వస్త్రమును నువ్వు పట్టుకొని ఆ వస్త్రములో ఉన్నటువంటి ఒక్కొక్క దారమును తీసివేస్తూ కింద పడేసావనుకో, మొత్తం వస్త్రములో ఉన్న దారములన్నీ ఒక్కొక్కటి తీసేసావు, వాటిని కింద పడేసావు. ఇప్పుడు అవన్నీ కింద గుట్టగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వస్త్రం అని ఇందాక చొక్కా అన్నావు, అదేది ఉందా? చొక్కా లేదు, చీర లేదు, ప్యాంటు లేదు, దుప్పటే లేదు, తుండు లేదు. మరి అదేంటి ఇన్ని పేర్లతో పిలిచావు? అదేది ఇప్పుడు లేదు. లేదా అంటే అది లేదా, ఉంది. ఎక్కడుంది? ఇదిగో దారములుగా ఉన్నది. అంటే ఈ దశలో దాన్ని దారములు అంటున్నాను, కానీ ఆ దారములన్నీ ఒక ఆకృతి ధరించినప్పుడు దానికి పేర్లు మార్చాను. ఇప్పుడు ఆ దారములన్నీ ఆకృతి ధరింపజేసింది ఎవరో? నేనే. తుండుగా చేసుకుంది నేనే, చొక్కాగా చేసుకుంది నేనే, ప్యాంటుగా చేసుకుంది నేనే, చీరగా చేసుకుంది నేనే, నా అవసరార్థం అనేక వస్త్రములుగా చేసుకుంది నేనే. అవి వ్యావహారిక సత్యములు. ఈ దారములు ఎలా తయారైనాయి అంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళి పరిశీలించు. ఈ దారములకు ఆధారము పత్తి అంటే దూది. ఈ దూది ఎక్కడి నుంచి వచ్చింది? చెట్లు. ఈ దూదికి ఆధారము చెట్లు. ఆ చెట్లు దూదిని, ఇప్పుడు చెట్లు పువ్వులు ఎలా వస్తాయి అలా పువ్వుల్లా వచ్చి దూది వచ్చింది అంతే. దూది చెట్లయి, పత్తి చెట్లయి. వాటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతములు. మళ్ళీ అన్ని మూలానికి వెళ్ళిపోతాయి. సరే, అంత మూలం దాకా మనం కాదు, ముందు మనం అర్థం చేసుకుందాం మాయని. మన జీవితంలో, నిత్య జీవితంలో మాయని అర్థం చేసుకుందాం. మనం ఇలా ఎన్ని వస్త్రములకు ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నామో, మనం ఉపయోగించుకునే వస్తువులకు ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నామో, అసలు ఎన్ని రకాల వస్తువులు తయారు చేసుకున్నాము ప్రపంచంలో, కోటాను కోట్ల వస్తువులు. అన్నింటినీ వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళిపోతే అవి పంచభూతములే. అన్నీ మట్టిలోంచి అన్న వచ్చి ఉంటాయి, గాలితో అన్న, అన్ని మట్టి కలిసి ఉండాలి, గాలి కలిసి ఉండాలి, వెలుగు కలిసి ఉండాలి. పంచభూతములు అంటే ఇదే. ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమి. అన్ని భూమికి సంబంధించి, నీటికి సంబంధించి, తేజస్సుకు సంబంధించి, వాయువుకు సంబంధించి, ఆకాశానికి సంబంధించి అయి ఉండాలి. అన్నింటిలో ఈ పంచభూతాలు ఉంటాయి. అన్నీ ఆకాశంలోనే ఉంటాయి. మళ్ళీ అదొక చిత్రం. మళ్ళీ ఇన్ని ఏర్పడినవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఆకాశంలోనే ఉంటాయి. సరే, అది మన జీవితానికి మనం చూసుకుంటూ వద్దాం. ముందు జీవితంలో మాయని చూసుకుందాం. మరణము గుర్తుంటే అసలు నీకు బంధమే ఏర్పడదు. ఎందుకని అంటే
అలానే అనుభవించవా అంటే మళ్ళీ చెప్పాను, ఇప్పుడు జీవిస్తున్నటువంటి బంధాల జీవితంలోంచి ఆలోచించబాకండి. హఠాత్తుగా ఇప్పుడు ఆలోచించేస్తే దానికి ఆన్సర్ సరిగ్గా రాదు. దానికి ఆన్సర్ వైరాగ్యం అని చెబుతారు. అందుకే చాలా మంది ఆన్సర్ సరిగ్గా తెలుసుకోలేక ఇళ్ళు వదిలి పారిపోదాం, బెల్లం బిడ్డలను వదిలి పారిపోదాం, ఇవన్నీ వదిలేసి పారిపోదాం, లేదా డబ్బు వదిలేసి పారిపోదాం, ఇలా చెప్పుకుంటున్నారు ఆధ్యాత్మికతని. కాదు, అసలు అలా ఉండదు. అది మొట్టమొదటి నుంచి మొదటి నుంచి ఆలోచించు. మొదటి నుంచి నాకు మరణం మీద నేను చనిపోతాను, నేను పుట్టించబడ్డాను, నేను మరణించబడతాను, నాకు ఈ శరీరంతో అన్నీ ఇవ్వబడినవి, నేను అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు. వస్త్రములోంచి దారములన్నీ లాగేస్తే ఎలా అక్కడ వస్త్రము దుప్పటి ఉండదో, తుండు ఉండదో, చొక్కా ఉండదో, చీర ఉండదో, ప్యాంట్ ఉండదో, ఏ వస్త్రము పేరుతో పిలుచుకునేది ఉండదో, దారములు తీసేసినాక దాని రూపురేఖలన్నీ పోయినవి ఉండదో, అలాగే నా నేనులో ఉన్నటువంటి అన్నింటినీ దారముల వలె పీకేస్తే, నా గుణములు, నా స్వభావములు, నాకు ఇవ్వబడిన పంచేంద్రియములు, నాకు ఇవ్వబడిన శరీరము, నాకు ఇవ్వబడిన సమస్తము ఒక్కొక్కటి పీకేస్తే అసలు నేనే లేను, నేను ఖాళీ అయిపోయింది, నేను శూన్యం అయిపోయింది. ఇవన్నీ కలిపితే నేను, ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇదంతా నేనే, నేను, నాది, నా వాళ్ళు అనుకున్నప్పుడు అదొక దుప్పటి, అదొక తుండు, అదొక చీర, అదొక చొక్కా, అదొక ప్యాంటు నేను తయారు చేసుకున్నా ఈ దారాలన్నీ కలుపుకొని. అలాగే నేను తయారు చేసుకున్నా. నువ్వు తయారు చేసుకున్న నేనెంక చూడబాక, సృష్టి ఉంచిన నేనెంక చూడు. సృష్టి ఉంచిన నేనైతే ఇవ్వబడింది, అసలు అక్కడ నేననేది లేదు. అది ఇవ్వబడిన శరీరం నేనైనా చెప్పుకుంటాను, అది నాది కాదు. సృష్టి నియంత్రణలో ఉన్నది, ఆ నియంత్రణలో చనిపోద్ది. సృష్టి నియంత్రణలో పుట్టించబడింది దానికి అన్నీ ఇవ్వబడిన దానికి మళ్ళీ అన్నిటినీ పొందబడటానికి ప్రపంచంలో చుట్టూ పేర్చబడింది. ఆ పేర్చబడిన అన్నిటినీ పొందడానికి నాలో మళ్ళీ నా శరీరంలో ఇచ్ఛాశక్తి అంటే ఇష్టత పెట్టబడింది, అవసరం పెట్టబడింది, క్రియాశక్తి అంటే కదలిక పెట్టబడింది, అంటే ఆకలి పెట్టబడింది. కాబట్టి కదలాలి తెచ్చుకోవడానికి క్రియాశక్తి పెట్టబడింది. ఎలా తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలని జ్ఞానశక్తి పెట్టబడింది. అన్నీ ఇవ్వబడినప్పుడు నేనని చెప్పుకునే నా స్వాతంత్రత ఎక్కడ ఉన్నది? అసలు నాకు స్వతంత్రతే లేనప్పుడు నేనెవరో? దుప్పటిలోంచి ఒక్కొక్కటి దారము పీకేస్తే దుప్పటే లేనట్టుగా, ఒక్కొక్క దారము తీసేస్తే అసలు వస్త్రమే లేనట్టుగా, ఒక్కొక్కటి పీకేస్తే నేనే లేను. నేను లేనా అంటే నేను శూన్యమై ఉన్నాను. నేను అనుకున్న ఆకృతిలో బంధములు బాంధవ్యములు నేను తయారు చేసుకున్నటువంటి ఆకృతిలో దుప్పటగానో, తుండుగానో, చొక్కాగానో, ప్యాంటుగానో, చీరగానో నేను భావించుకున్న రీతిలో లేను. నేను శూన్యముగా ఉన్నాను. ఇప్పుడు శూన్య భావనలో నువ్వు జీవించుకుంటూ వెళ్ళావనుకో. శూన్య భావన అంటే ఏంటి? శూన్య భావన అంటే ఏమీ లేనటువంటి బుర్ర పనిచేయనటువంటి కోమాలో ఉన్న స్థితి కాదు. శూన్య భావన అని ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, నేనని నాకు ఆపాదించుకోకుండా నేను ఉంచబడ్డాను, నాకు ఇవ్వబడినవి, నాలో పుట్టించబడుతున్నవి అనే అవసరార్థం మాత్రమే జీవిస్తావు. ఇప్పుడు ఆకలేసింది తింటావు, ఇదే తినాలని కొట్టుకో, కళ్ళకేదో కనపడింది చూసావు అంతే, చూస్తావు అంతే. బాగుంది బాగోలేదని డిస్క్రిమినేట్ చెయ్యు, విమర్శించవు. బాగుందని బంధం వేసుకోవు, బాగోలేదని వ్యతిరేకించవు, చూస్తావు. ఎందుకని? బతకడానికి చూస్తావు అంతే. వింటావు, బాగుందని డిస్క్రిమినేట్ చెయ్యు, బాగుందని బంధం వేసుకోవు, బాగోలేదని తోసేయు. ఎందుకని? నాది కాదు, నా ఎదురుగా ఉన్నది నాది కాదు, నేను పెట్టింది కాదు. నేను అనుకుంటున్న నా శరీరము నాది కాదు, ఇవ్వబడింది. కానీ ఇలా శరీరంతో జీవించేటప్పుడు ఇందాక కళ్ళు చెప్పుకున్నాం, చెవులు చెప్పుకున్నాం, అలాగే ముక్కుకు వాసనలు తగిలినాయి. బాగుందే బాగోలేదు ఏమి లేదు, జీవించడానికి అది అవసరం. సింపుల్ అంతే. వ్యావహారిక జీవితంలో జీవించడానికి కళ్ళు చూడాలి, చెవులు వినాలి, ముక్కు వాసన చూడాలి, చర్మానికి స్పర్శలు తెలియాలి, అప్పుడే ప్రమాదము లేకుండా జీవిస్తాం. అలాగే జీవితంలో ఆ శరీరంలో పెట్టబడిన అన్నిటినీ అనుభవించుకుంటూ జీవించుకుంటూ వెళ్తాం. అవి అనుభవాలు కాదు, కోరికలు కాదు, ఇష్టాలు కాదు, అవసరాలు కూడా కాదు. శరీరానికి అలా పెట్టబడింది. ఊరిని అవసరాలు అనే పదం వాడుతున్నాను. దానికి ఎంత అవసరమో అంతే చేస్తాం. అవసరాలు అనే పదం ఏంటంటే ఎంత అవసరమో అంత చేసి ఆగిపోతాం. ఇప్పుడు మీరు కోట్లు డబ్బు సంపాదించి ఉంటారు. ఊరికి అనుకుందాం, చాలా మంది అందరం ఎంతకొంత దాస్తంగా భవిష్యత్తు కోసం. అసలు లేనైన కూలి ఆయన కూడా రేపుడు కొంత దాచుకుంటాడు. అలా కోట్లు ఎంత దాచుకుంటే వెళ్తున్నారు అందరూ. కానీ
ఆహారం తినటం మొదలుపెట్టిన తర్వాత కడుపు నిండగానే ఏం చేస్తారు? ఆహారం ఎంతైనా ఉండొచ్చు అక్కడ, ఇంకా పట్టదు, లోపల ఆపేస్తావు. అలాగే నీకు వందల వేల జతల బట్టలు ఉన్నాయి, కానీ ఈ రోజు ఎన్ని కట్టుకుంటావు? ఒకటే కట్టుకుంటావు, ఒక డ్రెస్ వేసుకుంటావు. నాకు 100 ఉన్నాయండి, 1000 ఉన్నాయండి, లక్షలు ఉన్నాయండి అని డ్రెస్ మీద డ్రెస్, డ్రెస్ మీద డ్రెస్, డ్రెస్ మీద డ్రెస్ వేసుకోవుగా, అవి ఒకటే వేసుకుంటావు. అలా ఒక 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 రకమైనటువంటి పరిమిత జ్ఞానం వచ్చేస్తుంది. నేను ఒకటే వేసుకునేటప్పుడు 100 డ్రెస్సులు ఎందుకు కొనుక్కుంటాను? నేను ఒకటే కట్టుకునేటప్పుడు 100 డ్రెస్సులు ఏం చేసుకుంటాను? పిచ్చి కాకపోతే. అప్పుడు వ్యావహారిక సత్యంగా నా జీవన సరళిని బట్టి నాకు అవసరమైన 4, 5, 10 అంతే, అక్కడికి అది ఆగిపోద్ది. భోజనం కడుపు నిండి నాకు ఎలా ఆగిపోయిందో అలాగే ఒక కామ కోరిక కలిగింది. స్త్రీ పురుషులు కలిశారు, వాళ్ళు ఏదో ఆ కలయికలో 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట ఆనందించుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కలవగలరా? స్త్రీ అక్కడే ఉంది, పురుషుడు అక్కడే ఉన్నాడు, వాళ్ళ కోరిక తెలుసు, కానీ కోరిక తీరిపోయింది. ఇప్పుడు గమనించడం కలవలేరు, మళ్ళీ కోరిక పుట్టాలి. కోరిక పుట్టాలి అంటే అది శరీరంలో కలగాలి, అది ఉంచబడింది. కోరిక కలక్కపోతే నువ్వు స్త్రీ పురుషులు కలవలేవు, ఆకలి పుట్టకపోతే అన్నం తినలేవు, కంటికి చూడాలని అనిపించకపోతే అసలు చూడలేవు కూడా. నువ్వు అనిపిస్తేనే చూస్తావు, అనిపిస్తేనే వింటావు, అనిపిస్తేనే మాట్లాడతావు, ఏదైనా అనిపిస్తేనే చేస్తావు. అనిపించేలా నీ లోపల పెట్టబడింది, అనిపించేలా కూర్పున్నది. ఈ సత్యము మనకు తెలిసినప్పుడు మీరు ఇప్పటి ఇరుక్కుపోయిన భావనలోంచి ఆలోచించబాకండి, కుటుంబ భావనలు ఆలోచించబాకండి, స్వార్థ భావనలోంచి ఆలోచించబాకండి. విశాలంగా అసలు ఏ సంబంధం లేకుండా ప్రశాంతంగా కూర్చొని మన జీవితాన్ని కాసేపు పక్కన పెట్టేసి వాస్తవంలో వాస్తవంగా మీకే ఆపాదించుకుంటూ ఆలోచించండి. అసలు ఇవన్నీ ఇవ్వబడిని ఎప్పుడు తీసుకోబడతాయో నాకు తెలియదు, ఎప్పుడైనా ఎత్తుకుపోవచ్చు. అన్నింటికీ జాతస్య మరణం ధ్రువం. మనుషులకైనా వస్తువులకైనా దేనికైనా పుట్టింది మరణించక తప్పదు, వచ్చింది పోక తప్పదు అనే సత్యము నాకు తెలిసి జీవిస్తున్నప్పుడు, దానిని ఎరుకలో పెట్టుకు జీవిస్తున్నప్పుడు, దాని ఎరుకతో జీవిస్తున్నప్పుడు అసలు నాకు ఒకదానితో బంధం ఏర్పడుతుందా? బంధం ఏర్పడకపోవటం పారిపోవటం కాదు. బంధం ఎలా ఏర్పడుతుంది? ఇప్పుడు ఓ బస్సు ఎక్కాం, జాగ్రత్తగా ఆలోచించండి. ఓ బస్సు ఎక్కారు, ఓ రైలు ఎక్కారు, ఓ టికెట్ కొనుక్కొని ఎక్కారు. ఇప్పుడు ఆ బస్సుతో నీకు ఏమన్నా బంధం ఉందా? ఎంతసేపు బంధం? బస్సులో ఊరికనే కూర్చొని నీ స్టేషన్ వచ్చేవరకు అంతే, దిగిపోతావు అక్కడ నీ ఊరు రాగానే. రైల్లో అంతే, నీ ఊరు రాగానే దిగిపోతావు. విమానం అంతే, నీ ఊరు రాగానే దిగిపోతావు. అసలు విమానం గురించి వెనక్కి తిరిగి కూడా చూడవు, బస్సు గురించి అసలు పట్టించుకో. అక్కడ బంధం ఉంది లేదు, ఎంతవరకు ఉందంటే నేను కొనుక్కునే టికెట్ ప్రకారం ఖాళీ సీట్లో కూర్చుంటా, నాకు ఇచ్చిన సీట్లో కూర్చుంటా అంతే, అక్కడి నుంచి దిగిపోతా. కాబట్టి నాకు బంధం లేదు అక్కడ. ఇలాగే వ్యవహరిస్తాం, భార్యతో ఉంటాం, భర్తతో ఉంటాం, పిల్లలతో ఉంటాం, అందరితో ఉంటాం, అన్నీ చేస్తాం, కానీ బంధం ఉండదు. బంధం అంటే ఏంటి? కట్టేసుకోవటం ఉండదు. అందరూ ముక్తులు, విముక్తులు, జీవన్ముక్తులే ఉంటారు ఇక్కడ. జీవన్ముక్తులు అంటే వదిలేసిపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి స్వరూపాలు ఇచ్చారు. ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివుడికి పార్వతిని భార్యగా పెట్టారు, ఆయన జీవన్ముక్తుడు కాదని చెప్పారు మనకి. శ్రీరామచంద్రుడికి సీతాదేవి భార్యగా ఉంది, ఆయన జీవన్ముక్తుడు కాదని చెప్పారు మనకి. దేవుళ్ళందరికీ భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు జీవన్ముక్తులే కాదా? మనలా ఉన్నారా ఏంటాళ్ళు? సత్యము తెలిసినటువంటి స్థితి దైవత్వము. అందుకనే దాన్ని మనకు ఉదాహరణగా చెప్పారు అంతే. నువ్వు అంత ఎత్తుకు ఎదుగు, బంధాల్లో ఇరుక్కుపోవా. కానీ బంధాల్లో ఇరుక్కుపోతుంది ఎవరో? అజ్ఞానము, మిథ్య, మాయ. ఎందుకని ఇరుక్కుపోతుంది? సుఖభావము చేత, సుఖమును కోరికగా ఇష్టముగా మలుచుకోవటము చేత. ఇష్టముగా కోరికగా మలుచుకుంటుంది ఎవరు? నేనే. ఎందువలన? అజ్ఞానము చేత, పరిమిత భావన చేత. అదే మాయ, అదే మిథ్య, అదే భ్రమ, అదే భ్రాంతి. అది తొలగించుకోమంది ఆధ్యాత్మికత అంతే. ఇక్కడ తొలగించుకో అన్నప్పుడు ఊరికనే భావన, మనోభావనలో బంధమే తప్ప బంధం బయటకు ఎక్కడ కనపడుద్ది? ఇప్పుడు నా భార్య అంటే నాకు ఇష్టం, అది మీకు ఎక్కడన్నా ఇప్పుడు ఒక తాడుని ఓ గేద మెడకో, ఓ ఆవు మెడకో, ఓ మేక మెడకో వేసి కట్టేస్తారు. మనకి అక్కడ తాడు కనపడుతుంది, పాశము, బంధము అది. అందుకని పాపం ఆ గేద దాటి వెళ్ళలేదు, ఆవు దాటి వెళ్ళలేదు, మేక దాటి వెళ్ళలేదు, అది బంధము. అలా నా భార్యతో కట్టివేయబడింది ఏదన్నా మీకు ఎవరికైనా కనబడుతుందా? నా తండ్రితో కట్టివేయబడిన బంధం మీకు ఎవరికైనా కనబడుతుందా?
నేను ఎన్ని బంధాలు ఎవరితో కట్టుకున్నానో, డబ్బుతో, వస్తువులతో, ఇష్టాలతో, నాకున్నటువంటి బంధాలు అంటే నాకున్న కుటుంబ సభ్యులతో, వస్తువులతో, విషయాలతో నా లోపల ఎన్ని బంధాలు వేసుకున్నానో ఎవరికైనా కనపడతాయా? కనపడవుగా, అక్కడ తాళ్ళు లేవుగా. మరి ఎవరికి తెలుస్తాయి అన్నీ? నాకు తెలుస్తాయి. మీ బంధాలు మీకు తెలుస్తాయి, నా బంధాలు నాకు తెలుస్తాయి. ఎందుకే బంధాలు వేసుకుంది ఎవరు? నేనే. నా బంధాలు వేరు, మీ బంధాలు వేరు. మీరు మీ వాళ్ళతో వేసుకున్నారు, నేను నా వాళ్ళతో వేసుకున్నా. మీరు మీ వాటితో వేసుకున్నారు, నేను నా వాటితో వేసుకున్నా. చాలా చిత్రమైన విషయం చూడండి. ఇప్పుడు మనందరం ఈ భూమి మీద నివసిస్తున్నాం కదా, మనందరం కలిసి భూమితో బంధం వేసుకున్నాం. ఎవరన్నా? అందరం ఈ భూమి మీద నివసించేది, అందరం ఈ భూమితో, మొత్తం భూమితో బంధం వేసుకున్నామా? లేదు. అందులో మొక్క కొలుసుకొని కొనుక్కొని ఈ భూభాగం వరకు మాత్రమే నాది, ఇది నా ఇల్లు, మిగిలింది ఏం నాశనం అయిపోయింది నాకు పర్వాలేదు. ఇది బంధం అంటే. కానీ భూమి మీద నివసిస్తున్నప్పుడు భూమి అందరికీ సమానమేగా, భూమి అందరికీ ఒకటేగా. మీరు మొత్తం భూమితో బంధం ఎందుకు వేసుకోవాలా అంటే, మొత్తం సమానత్వం వచ్చింది అంటేనే అర్థం ఏంటంటే బంధం లేదని. బంధమే పరిమితి, సమానత్వమే సత్యం. మొత్తం భూమితో బంధం వేసుకున్నామంటే సత్యంలో ఉన్నప్పుడు అది బంధం అవ్వదు, సమత అవుద్ది. సమత. అప్పుడు ఏ భావన వస్తుంది నీకు? భూమి అందరికీ అవకాశం ఇచ్చిందని నువ్వు కూడా అందరికీ అన్ని అవకాశాలు ఇస్తావు. ఎవరి స్వేచ్ఛని హరించవు, ఎవరికి అడ్డం వెళ్ళవు, ఎవరిని బాధ పెట్టవు. నువ్వు బతుకుతావు, వాళ్ళ నాన్నని బతకనిస్తావు. అది జ్ఞానము, అదే సమానత్వం. అలా మొత్తం గాలిని ప్రేమించు, మొత్తం సూర్యుడిని ప్రేమించు, మొత్తం ప్రకృతిని ప్రేమించు, మొత్తంగా ప్రేమించు. ఎందుకంటే మొత్తంగా వాడుకుంటున్నాం అందరం. కాదు, నేను మొత్తంగా ఎక్కడ ప్రేమిస్తానండి? నా శరీరం నేను ప్రేమించుకుంటా, నా శరీరానికి ఉపయోగపడే నా భార్య, భర్త, పిల్లలు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నా వస్తువులు, నా డబ్బులు నేను ప్రేమించుకుంటా. మరి సూర్యుడు నీకు ఉపయోగపడతలేదా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి, దానికి ఏం శ్రమ పడక్కర్లేదు. గాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి, ఆడితో నాకేం పని? ప్రకృతి అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి. ఇది అజ్ఞానము, నువ్వు ఏర్పరుచుకున్న బంధము. కానీ సత్యం ఏంటి? గాలి అందరికీ ఒకటే, నీరు అందరికీ ఒకటే, భూమి అందరికీ ఒకటే, మొత్తం ప్రకృతి విశ్వము అందరికీ సమానమే అన్నప్పుడు, అందరికీ సమహక్కుదారులైనప్పుడు అసలు నువ్వు ఎవరికి అడ్డం వెళ్తావు? ఎవరు నీకు అడ్డం వస్తారు? అసలు భావన ఎందుకు కలుగుద్ది నీకు? పశుపక్షాదులన్నీ ఎలా జీవించుకుంటూ పోతున్నాయో, ఎలా ఆకాశంలో ఎగురుకుంటూ పోతున్నాయో నువ్వు కూడా అలాగే ఉంటావు. అంటే ఉన్న పోల్చాను అనుకోండి, అర్థం చేసుకోవడానికి పోల్చుకోండి అంతే. మిగిలిన వితండ వాదనలు తలకాయలు చేసుకోబాకండి, మీ తల్ల పాడైపోతాయి. అర్థం చేసుకోండి సత్యాన్ని. ఇది మాయ అంటే. మాయ అంటే ఏంటంటే, ఒక పరిమితి నాకు నేనే విధించుకొని, ఆ పరిమితిలో బంధాలు నాకు నేనే వేసుకొని, ఎవరి బంధాలు వాళ్ళకి వాళ్లే నిజం అనుకొని, మిగిలినటువంటి వాళ్ళు ప్రపంచంలో అసలు ఉన్నా లేనట్టుగా, కనపడుతున్నా కనపడనట్టుగా, పట్టించుకోనట్టుగా, ఎవరు చచ్చిపోయినా నాకేమవుదు, ఎవరు బతికినా నాకేమవుదు, అసలు ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు నాకు అనవసరం, నా ఇంట్లో నాకేమైనా నాకు వరకు అదే, మిగిలిన ప్రపంచంతోనే అసలు నాకు సంబంధం లేదనే జీవించటాన్ని మించిన మాయ ఉందా? మీరే ఆలోచించుకోండి. పోనీ కాదు, ఏమండి నేను అలా అనుకుంటున్నాను, తప్పేంటండి అంటే, పోన్లే నీ ఇంటి వరకు తీసుకుందాం. నీ ప్రాణం నీ చేతిలో ఉందా? నీ అనారోగ్యం నీ చేతిలో ఉందా? నీ శరీరం నీ చేతిలో ఉందా? నీ మనసు నీ చేతిలో ఉందా? నీ ఆలోచన నీ చేతిలో ఉందా? నీ బుద్ధి నీ చేతిలో ఉందా? నేను అనుకుంటున్నావు కదా, నీకు సంబంధించింది నీ ప్రమేయంలో నీ చేతిలో ఉందేంటి అసలు చెప్పు? ఫోన్ తీసే పక్కన పెట్టు. నా వాళ్ళు అన్నావు, ఇందులో నీ చేతిలో ఉందేంటి చెప్పు? వాళ్ళ బుద్ధులు నీ చేతిలో ఉన్నాయా? వాళ్ళ గుణాలు నీ చేతిలో ఉన్నాయా? వాళ్ళ మనసులు నీ చేతిలో ఉన్నాయా? వాళ్ళ ఆలోచనలు నీ చేతిలో ఉన్నాయి? ఏమున్నాయి నీ చేతిలో? ఫోన్ నా సంపదలు అన్నావు కదా, అయ్యావన్న నీ చేతిలో ఉంటాయి, అటు నిలిపేయగలవా శాశ్వతంగా? నీ ప్రయత్నంతో నేను, నాది, నా వాళ్ళు అనుకున్న దేన్నైనా, నీతో సహా దేన్నైనా నువ్వు నిలిపి ఉంచగలవా? నీ వల్ల అవుద్దా అంటే దేనికైనా అవదనే ఆన్సర్ వస్తుంది. మరి సత్యాన్ని వదిలేసి ఎలా ఎందుకు బతుకుతున్నావు? అంత సత్యం అక్కడ తెలుస్తుంటే అంటే అదే మాయా, అదే మిథ్య, అదే భ్రమ, అదే భ్రాంతి, అదే అజ్ఞానము. దాన్ని గుర్తించి చెప్పారు మనుషులు, మహాత్ములు. దీన్ని గుర్తించడానికి అంత కష్టం ఎందుకు? అది ఎదురుగా కనపడతానే ఉందిగా. అసలు ఎదురుగా మన అందరికీ అనుభవం అవుతున్న సత్యమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాయి అన్న గొప్ప విషయాలు ఏంటి? మన జీవితంలో మనకు తెలియదు, ఇది మాట్లాడుకుంటే అర్థం అవట్లేదా? సత్యాన్ని వద్దని మనం ఇలా జీవించడమే మాయ. అందరం మాయలోనే ఉన్నాం, మొత్తం అంతా మాయలోనే సాగుతుంది. కానీ సత్యం ఎక్కడ దొరుకుద్ది అంటే ఈ మాయలోనే దొరుకుద్ది. ఈ మాయను గట్టిగా పట్టుకు పరిశీలిస్తే నీకు అర్థమైపోద్ది అది సత్యం అని.
నా చేతిలో ఏమీ లేదని నీకు తెలియటమే సత్యం. నేను ఇక్కడ ఉంచబడ్డాను, పుట్టించబడ్డాను, మరణించబడతాను, ఈ మధ్యకాలంలో ఉంచబడ్డాను, నాకు అన్ని ఇవ్వబడిని, నాకు అన్ని సమకూర్చబడుతున్నాయి అన్నప్పుడు నీకెందుకు దుఃఖం, నీకెందుకు బాధ? ఆ మానసిక స్థితిని తెచ్చుకోవయా, నువ్వు ఆత్మజ్ఞానివి అని చెబుతున్నారు. సత్యస్థితిలో ఎవరు జీవిస్తారో వాళ్ళు ఆత్మజ్ఞానులు అని చెబుతున్నారు. కాదండి, నేను బంధస్థితిలోనే జీవిస్తాను, నన్ను నేను మానసికంగా బంధించుకున్నాను, నాకు అనేక పాశములు ఉన్నాయి, బంధములు ఉన్నాయి అన్నవే, అది మాయ. ఎందుకంటే నీకు నిజంగా అనేకం లేవు, పాశములు లేవు, బంధములు లేవు, నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎన్నున్నా నిన్ను పీక్కు తీసుకెళ్ళిపోద్ది మరణం, నిన్ను తీసుకుపోద్ది, నీ వాళ్ళని తీసుకుపోద్ది. అప్పుడు మళ్ళీ ఏడుస్తుంటావు కూర్చొని. లేని దుఃఖాన్ని తెచ్చుకుంటున్నావు, లేని సుఖాన్ని తెచ్చుకుంటున్నావు. అక్కడ సుఖము లేదు, అక్కడ దుఃఖము లేదు. నాకు సుఖం ఉందని ఒక భ్రాంతికి లోనవుతున్నావు, నాకు దుఃఖం ఉందని మరొక భ్రాంతికి లోనవుతున్నావు. ఇదే మాయ, ఇదే అజ్ఞానం, ఇదే భ్రమ, ఇదే భ్రాంతి, ఇదే మిథ్య అని చెప్పారు. అది అలా అనిపిస్తుంది నీకు, అక్కడ లేదు. నిజంగా జ్ఞానం తెలుసుకున్నప్పుడు, దాన్ని పరిశీలించినప్పుడు అక్కడ అవేమీ లేదు, ఉన్నది ఉన్నట్టుగా సృష్టి క్లియర్గా ఉంది అని చెప్పారు. అదే ఆత్మజ్ఞానము, అదే ఆధ్యాత్మిక చదువు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి చూసుకోండి ఎవరికాళ్ళు, ఎంత చక్కగా అర్థమవుద్ది అది. ఇంత క్లారిటీగా నిత్య జీవితంలో మాయలో కొట్టుకుపోతున్నాం మనం. ఇంత క్లారిటీగా స్పష్టంగా నిత్య జీవితంలో మాయలో కొట్టుకుపోతున్నాం. ఒక ఊళ్ళో ఒక పెద్ద కోటీశ్వరుడు విపరీతమైన డబ్బు సంపాదించాడు, చిన్ననాటి నుంచి కష్టపడుతూ. 70-80 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంద్రభవనాలు కట్టాడు, విపరీతమైన డబ్బు ఉంది, మంచి పెద్ద భవనం కట్టాడు. అసలు ఈ ఊళ్ళోకెల్లా అతిపెద్ద భవనం కట్టాలి, నేను నాకు అంత కీర్తి ప్రతిష్టలు ఉండాలని చెప్పి ఎన్నో అంతస్తులు 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 పైకి కట్టేశాడు. పెద్ద భవనం, అసలు ఎన్ని అంతస్తులు లెక్క వేయటం కుదరదు. లిఫ్ట్లో వెళ్తాం, లిఫ్ట్లో రావటం. సరే, వచ్చిన వాళ్ళందరికీ ఆ బిల్డింగ్లు చూపిస్తూ ఉంటాడు, ఆ బిల్డింగ్ని. ఎందుకంటే అంత బిల్డింగ్ కట్టినోడు ఎవడు లేడు. దాన్ని తెలిసిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి చూపించి గొప్పగా ఆనందపడిపోతూ ఉంటాడు, ఎంత సాధించాను నేనని. నిజమే, అది మనకు భౌతికంలో మీరు అదంతా సాధించడమే మనకి. అలా ఆ ఊరికి ఒకసారి ఒక మహానుభావుడు వచ్చాడు, ఏదో ఉపన్యాసాలు చెప్పే వేదాంతికులు వచ్చాడు. ఆయన ఓ సాధువు గారు అనుకోండి. ఆయన ఏదో ఉపన్యాసం చెప్పాడు, ఈయన కూడా వెళ్ళాడు, విన్నాడు. ఈయనకి తెలుసు ఆయన వస్తున్నాడని. ఇప్పుడు ఆయనకి ఆ సాధువు గారికి తన ఇల్లు చూపించి తన గొప్పదనం ఏంటో చెప్పాలి. ఎందుకంటే భౌతికంలో ఉన్న వాళ్ళందరూ తెగపొగిడేశారు ఈయన్ని, అబ్బా ఏం కట్టావయ్యా అని. అసలు ఆధ్యాత్మికంలో ఉన్న ఈయనేం చెప్తాడు, ఈయన చేత కూడా పొగిడించుకోవాలి. ఎందుకంటే ఎంత సాధించాను నేను, ఎంత కష్టపడ్డానని. నేను మామూలు మాటలో ఇంత సాధించడం అంటే అసలు ఈ చుట్టుపక్కలలోనే నా ఇల్లు అంత ఇల్లు ఎక్కడా లేదని. సరే వెళ్ళాడు, ఆ సాధువు గారిని ఇంటికి ఆహ్వానించాడు. ఆయన అలాగేనైనా వెళ్దామన్నాడు, తప్పకుండా అన్నాడు. ఉపన్యాసం అయినాక సాధువు గారు ఆయన ఇంటికి వెళ్ళాడు. సరే, ఇల్లంతా చూపిస్తున్నాడు. ఎన్ని ఫ్లోర్లు ఎన్ని ఫ్లోర్లు ఎన్ని ఫ్లోర్లు, అబ్బో తరగనన్ని ఫ్లోర్లు. సాధువు గారికి కూడా కాళ్ళు నొప్పి పుట్టినాయి. నాయన ఇంకా సాల్లే అన్నాడు సాధువు గారు. లేదండి చూద్దాం రండి, ఒకవేళ మీరు నడవలేకపోతే లిఫ్ట్లో వెళ్ళిపోదాం అన్నాడు. లిఫ్ట్లోకి పై ఫ్లోర్కి తీసుకెళ్ళిపోయి లిఫ్ట్లో చెప్తున్నాడు అనమాట. ఫ్లోర్ మారుతున్నప్పుడల్లా ఇదిగోండి ఇది 1వ ఫ్లోర్ 2వ ఫ్లోర్, మీరు ఇందాక కింద చూశారు కదా, సేమ్ అలాగే ఉంటాయి ఫ్లోర్లన్నీ, కాకపోతే కొత్త కొత్తగా రంగులు మారిపోతాయి, డిజైన్లు మారిపోతాయి, అద్భుతంగా కట్టాను అని చెబుతున్నాడు. అలా మొత్తం పైకి వెళ్ళిపోయారు. ఏ 100 ఫ్లోర్లో 200 ఫ్లోర్లో తీసుకుపోయాడు పైకి లిఫ్ట్. అక్కడ ఆగింది లిఫ్ట్. వెళ్ళి చెప్పాడు, ఇది పై ఫ్లోర్లో నేను ఉంటానండి, చూడండి నాది అన్నాడు. ఆ ఫ్లోర్లో దిగారు. సాధువు గారిని అక్కడ కూర్చోబెట్టాడు, కొంచెం పలహారాలు పెట్టాడు, కొంచెం మంచినీళ్ళు ఇచ్చి ఆయన సేవ చేశాడు. ఆయన కూడా అలిసిపోయి ఉన్నాడు, గబగబా అవన్నీ తినేసి తాగాడు. ఎంత బిల్డింగ్ కాసేపు తిరిగేసేటప్పటికి ఆయనకు కూడా బుర్రపాడైపోయింది సాధువు గారికి. ఆకలేసింది పాపం. తినేసి మంచినీళ్ళు అవన్నీ తాగేసి ఆయన చెప్పినవన్నీ వినేసి ఆయన చూపించింది అంతా చూసేసి సాధువు గారు ఇంకా తిరిగి బయలుదేరితే, సరేనైనా నేను వెళ్తాను, మళ్ళీ మాకు మా ఆశ్రమానికి పోవాలి కదా, కిందంతా మా శిష్యులు ఉన్నారు, నువ్వేదో చూపిస్తానంటే వచ్చాను, మేమందరం పోతాం మా దారినాను. అలాగేనండి తప్పకుండా రండి అని మళ్ళీ లిఫ్ట్లో ఎక్కించి కిందకి తీసుకొస్తున్నాడు. వెనక ఎందుకు వస్తున్నారు, ఎప్పుడుకో దిగింది అది, మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాడు తన గొప్పతనాలు. కింద దాకా వచ్చినాక సాధువు గారిని సాగనంపుతూ సాధువు గారిని అడిగాడు, సార్ నా బిల్డింగ్ ఎలా ఉంది ఏంటి చెప్పలేదు, అసలు ఈ చుట్టుపక్కల పరగణాల్లోనే జిల్లాల్లోనే ఎక్కడ ఇలాంటి బిల్డింగ్ లేదు, ప్రజలందరూ చాలా ఆశ్చర్యానికి గురవుతారు,
అసలు చాలా మందికి ఇది చూసే అదృష్టం కూడా దక్కదు. ఏదో అతి కొద్ది మందే లోపల చూశారు. మీరు ఎలా ఉందో చెప్పలేదు, మీ నోటితో మాట చెబితే నేను సంతోషిస్తానన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి చిరునవ్వు పగలబడి నవ్వుకి వెళ్ళిపోయింది. ముందు చిరునవ్వులు నవ్వుకున్నాడు ఆయన, ఏం చెప్పాలో తెలియలే. ఆ నవ్వు పగలబడి నవ్వుకి వెళ్ళిపోయింది ఆయన. అంటే పాప సాధువు గారు ఆయన అంత పగలబడి నవ్వడు ఆయన, కానీ ఆయనకు ఆగట్లా నవ్వు. అవగా గట్టిగా నవ్వుకుంటూ పర్లేదులేని ఆయన, ఏం లేదులే వస్తాను బాగానే వెళ్ళిపోతున్నాడు. లేదు మీరు ఏదో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి, నాకు మీరు ఏదో నవ్వుకున్నారు, అసలు అంత పగలబడి నవ్వుకున్నారు, విషయం చెప్పట్లేదు నాకు అంటే సాధువు గారు లేదులేని ఆయన, నువ్వేదో చేసుకున్నావు, నీ భావనలో నువ్వు ఉండు, హాయిగా ఉండు, వెళ్తున్నావు, మేము సాధువులం కదా, మాకు ఎందుకు ఇవన్నీ, వెళ్తున్నాం అన్నాడు. కానీ ఆయనకు నవ్వు ఆగట్లా సాధువు గారికి. అసలు ఆయన స్వభావం అది కాదు పాపం, నవ్వు ఆగట్లే ఆయనకి. ఈయన అడిగాడు, ఎందుకండి అంత నవ్వు ఎందుకు వస్తుంది మీకు, అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పండి అని. అంటే సాధువు గారు ఆగి, నాకు నవ్వు ఆగపోవడానికి కారణం ఏం లేదు నాయన, సహజంగా నా ఇలాంటి ప్రవర్తన కూడా కాదు, కానీ నిజంగా నాకు నవ్వు ఆగట్లేదు, ఎందుకంటే సత్యం తెలిసినప్పుడు అలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అంతెత్తు పైకి అన్ని వందల అంతస్తుల పైన నీది పెట్టుకున్నావు కదా, నువ్వు అక్కడ ఉంటున్నావు కదా, ఆల్రెడీ నీకు 80 ఏళ్ళు పైన దాటిపోయినాయి. రేపొద్దున నువ్వు చనిపోయావనుకో, పాపం నీ శవాన్ని తీసుకురావడానికి ఆ లిఫ్ట్లో పట్టదు, నానా తిప్పలు పడాలి. నిన్ను పడుకోబెట్టి తీసుకురావాలంటే లిఫ్ట్ కుదరదు, లేదా నిన్ను నుంచోబెట్టి మనిషిని తీసుకొచ్చినట్టు తీసుకురావాలి శవాన్ని. అది గుర్తొచ్చి నవ్వు వచ్చింది, అలా తీసుకొస్తారా? లేదు నిన్ను పడుకోబెట్టి మామూలుగా శవాన్ని తీసుకొచ్చినట్టే శవపేటికలోనో పెట్టి నిన్ను తీసుకురావాలి అంటే నీ లిఫ్ట్ పట్టదు, అప్పుడు మెట్ల మీద నుంచి రావాలి. అన్ని అంతస్తుల మెట్ల మీద గుండ్రంగా గిరగరా నిన్ను తిప్పుకుంటూ కిందకి తెప్పించేటప్పటికి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా చస్తారేమో. అసలు నాకు డౌట్ వచ్చింది నాయన. అందుకని ఈ 2 సంఘటనలు ఊహించుకొని నిన్ను అడుదేస్తున్నారా ఈడుదేస్తున్నారా లిఫ్ట్లో తేలేరు, నుంచోబెట్టి తెస్తేనేమో కామెడీగా నవ్వు వస్తుంది, శవాన్ని నుంచోబెట్టి వాళ్ళందరూ పట్టుకొని తీసుకొస్తున్నారన్న ఊహ నాకు నవ్వు తెస్తుంది. సరే పోనీ లిఫ్ట్లో పట్టదులే, ఇదే శవపేటికలో పెట్టారు, మెట్ల మేంచి దింపుకొస్తున్నారంటే వాళ్ళు పడుతున్న ఆయాసం, వాళ్ళు పడుతున్న ఇబ్బంది, ఇక వాళ్ళు నిన్ను దింపలేక నానా తిట్టుకుంటున్నాయి, అన్ని గుర్తొస్తున్నాయి నాయన, అందుకని నవ్వు వచ్చింది. ఇప్పుడు రేపు నీ చావు వస్తే నీ పక్కన వాళ్ళు చచ్చినట్టే, నువ్వు హాయిగా చచ్చిపోతావు అంత ఎత్తులో ఉండి, కానీ నిన్ను కిందకి దింపడానికి జనం పడే చావు మాత్రం మామూలు కాదు అన్నాడు. అందుకని నవ్వు వచ్చింది నాకు. నువ్వు ఎంత ఎత్తు పెరుగుతున్నావో అంత సావక తప్పదు, నిన్ను దింపడమే కష్టమైపోద్ది. ఇప్పుడు అంటే పాపం ఈయనకి అర్థమైంది, నిజంగానే ఆ డబ్బు సంపాదించుకున్న ఆయనకి అర్థమైంది, అయ్యో బాబోయ్ అంత ఎత్తు నుంచి నిజంగా నన్ను దింపాలంటే కష్టమే కదా, ఇదేంటి నేను అంత ఎత్తు అని ఆగిపోయాడు ఆయన. ఇంకా సౌండ్ లేదు ఆయనకి, ఆలోచన ఆగిపోయింది. సాధువు గారు అందుకు నవ్వాను ఏమనుకోబాక, వెళ్తున్నాను నేనని వెళ్ళిపోయాడు. ఇది కథే కావచ్చు, కానీ ఆ ఎత్తు బిల్డింగ్లు ఉన్నాయి, అవన్నీ మనం ఏర్పరుచుకున్న బంధాలు. ఎన్ని బంధాలు, ఎన్ని బాంధవ్యాలు, ఎన్ని లోపలేసుకుంటావో మనుషులతో కానీ, వస్తువులతో కానీ, అలవాట్లుగా కానీ, గుణాలుగా కానీ, డబ్బుగా కానీ, ఏ రకంగా అయినా ఎన్ని నువ్వు నీ లోపలేసుకుంటావో అన్నింటిని వదల్చుకొని మరణించడానికి, నిన్ను పీక్కెళ్ళటానికి, నిన్ను చావు తీసుకెళ్ళటానికి, అబ్బో ఈ సృష్టి నానా బాధ పడాలి. సృష్టి ఏం బాధపడదు, నిన్ను పుట్టుకుని తెంపుకుపోద్ది, కానీ నువ్వే అన్ని బాధలు పడతావు వీటిని వదలలేక. ఆ బాధలే ఇప్పుడు భౌతికంలో ఎక్కడైపోతాయో అన్న భయంగా ఉంది నీకు. ఒకటి నీ మరణ భయం, 2 నువ్వు సంపాదించుకున్నవి పోతాయేమో అన్న భయం, 2 నా వాళ్ళు పోతారేమో అన్న భయం. ఇవన్నీ నీకు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని, నిరంతర భయానికి గురి చేస్తూ, ఒత్తిడికి గురి చేస్తూ, ఒక స్ట్రెస్గా, ఒక ఆందోళనగా, ఒక డిప్రెషన్గా రకరకాలైపోయి అనేక రకాల భయాలకు గురై అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటావు. ఇదంతా మాయ కాదా? సత్యం తెలిస్తే అసలు నీకు ఈ బాధే ఉండదు, ఈ బంధమే ఉండదు, ఈ పాశమే ఉండదు. ఇక్కడ ఉన్నాయన్నీ ఉన్నాయి. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళాం, మన సీట్లో మనం కూర్చుంటాం, సినిమా చూస్తాం, లేచి వచ్చేస్తాం. సినిమా హాల్తో మనకేం బంధం? ఎందుకని? ఆ ధర్మం అది. అక్కడ సినిమా హాల్తో నాకే బంధం లేదు, జస్ట్ నేను టికెట్ పెట్టి సినిమా చూడటానికి వెళ్ళాను. సినిమా చూసినంతసేపు ఆ సీట్లో కూర్చున్నాను అంతే. సినిమా చూసినంతసేపు ఆ సినిమా హాల్లో ఉండే అధికారం నాకుంది, టికెట్ కొన్నాను కాబట్టి. అలా నా అధికారము, నా అవసరతకు ఉపయోగించుకున్నానే తప్ప సినిమా హాల్తో నాకే బంధం లేదు, ఆ సీటుతో నాకే బంధం లేదు, ఆ సినిమాతోనూ నాకే బంధం లేదు. అందుకే మనందరం హాయిగా ఇంటికి వచ్చేస్తాం. అలాగే
మరణించక ముందు మనం ఎక్కడి నుంచి వచ్చామో, మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో అది మన స్వస్థానం. మన స్వస్థానము నుంచి మనం పుట్టింపబడ్డాం, శరీరము ధరింపజేయబడ్డాం. ఒక సినిమా హాల్కి వెళ్ళి వచ్చినట్టుగా ఈ జీవితం మొత్తం ఇవ్వబడిందని, శరీరం ఇవ్వబడిందని, ఈ శరీరానికి అన్ని రకాల శక్తులు ఇవ్వబడినవని, అన్ని రకముల ఇంద్రియములు కూర్చబడినవని, ఈ శరీరానికి అవసరమైనటువంటి అన్ని సృష్టిలో ఉంచబడినవని, వాటన్నింటినీ సాధించుకోవడానికి అవసరమైన క్రియా జ్ఞానము ఇవ్వబడిందని, మొత్తం అన్నీ ఇవ్వబడినవి అని, మళ్ళీ అన్నీ తీసేసుకోబడతాయి అనేటువంటి సత్యం మనకు తెలిసినప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసి ఆనందించి వచ్చినటువంటి ప్రేక్షకుని వలె జీవితాన్ని గడుపుతాం. అంతే తప్ప సినిమా చూడకుండా ఎందుకుంటాం, సినిమాకి వెళ్ళకుండా ఎందుకుంటాం, సీట్లో కూర్చోకుండా ఎందుకుంటాం, చప్పట్లు కొట్టకుండా ఎందుకుంటాం, నవ్వు వస్తే నవ్వకుండా ఎందుకుంటాం, ఏడుపు వస్తే ఏడవకుండా ఎందుకుంటాం. సినిమాలో ఎన్ని రకాల నవరసాలకి ఎన్ని నవరసాలు మనలో ఉత్పత్తి అవుతాయో, ఎన్ని హావభావాలు పడతాయో అన్నీ పుడతాయి, అన్నీ అనుభవిస్తాం. కానీ మనకు అనుభవించేటప్పుడు తెలుసు అది సినిమా అని, ఈ సినిమా హాల్కి మనకేమి సంబంధం లేదని. ఒక తెర మీద ఆడబడుతున్నటువంటి బొమ్మలాటని చూసి నేను నవ్వుతున్నాను, ఏడుస్తున్నాను, కోపం తెచ్చుకుంటున్నాను, నవరసాలు ఉత్పత్తి అవుతున్నాయని, ఆ నవరసాలను ఉత్పత్తి చేసుకోవడం కోసమే, ఆ ఎంటర్టైన్మెంట్ కోసమే, ఆ నవరసోత్పత్తి కోసమే డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొచ్చాననే సత్యము తెలుసు మనకి. కాబట్టి సినిమా ఎలా చూస్తామో అలాంటి సినిమాలు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ అవుతామా? దుఃఖానికి ఏడుపు వస్తుంది, కొట్టుకుంటుంటే కోపం వస్తుంది, మోసం చేస్తుంటే అన్యాయం చేస్తుంటే దాని భావాలు వస్తాయి, నవరస భావాలు మనకే వస్తాయి. కానీ ఎంతసేపు సినిమా అంతసేపు. అలాగే జీవితంలో అన్నింటినీ అనుభవిస్తాం, కానీ దేనికి అతుక్కోం. జీవితంలో అన్ని భావాలు అనుభవిస్తాం, అన్ని కోరికలు అనుభవిస్తాం, అన్ని ఇష్టాలు అనుభవిస్తాం, అన్ని అవసరాలు తీర్చుకుంటాం, శరీరంలో ఉన్న పనితీరులు అన్నీ ఉపయోగించుకుంటాం, ప్రాపంచికంలో మనం ఉపయోగించుకోగలిగిన వస్తువులు, విషయాలు, మనుషులు అన్నీ ఉపయోగించుకుంటాం. కానీ సినిమా హాల్కి వెళ్ళి వచ్చిన వ్యక్తి వలే అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోవటం అనే మరణము భయంగా ఉండదు, జీవించటంలో ఏ బంధము ఉండదు, బాంధవ్యం ఉండదు. సినిమాలో కూర్చున్న వ్యక్తి ఎలా హావభావాలకు లోనవుతాడో తదనుగుణంగా అలా స్పందించుకుంటూ వెళ్ళిపోతాం. అది బంధము కాదు, బాంధవ్యము కాదు, దుఃఖము కాదు, సుఖము కాదు, జస్ట్ స్పందన. అవే మన భావోద్వేగములు. బంధములు లేని భావోద్వేగాలు ఉంటాయి సినిమా హాల్లో ఉన్నట్టు. అది జీవన్ముక్తుడు. అంతే తప్ప జీవన్ముక్తుడికి బంధాలు, బాంధవ్యములు, భావోద్వేగములు ఉండవనుకోబాకండి. బంధము కాని, పిచ్చి కాని, పాశము కాని, వ్యసనము కాని భావోద్వేగములన్నీ ఉంటాయి. తదనుగుణంగా స్పందించి సినిమా చూసి వెళ్ళిపోయినట్టుగా జీవితాన్ని నడుపుకెళ్ళిపోతా ఉంటాం. అప్పుడు ఎవరి ధర్మాలు వాళ్ళు కరెక్ట్గా చేస్తారు, ఎవరి కర్తవ్యములు వాళ్ళు కరెక్ట్గా చేస్తారు, ఎవరి జీవితం వాళ్ళు కరెక్ట్గా జీవిస్తారు. అసలు మోసాలు ఉండవు, అన్యాయాలు ఉండవు, కుట్రలు ఉండవు, కుతంత్రాలు ఉండవు. అసలు దేశంలో, ప్రపంచంలో ఘర్షణలే ఉండవు. ఎక్కడ ఏ ఘర్షణ ఉండదు, అసలు ఎక్కడ ఉండదు. నా మనసులో ఘర్షణ ఉండదు, ఇంకో మనిషి మనసులో ఘర్షణ ఉండదు, అసలు మొత్తం విశ్వంలోనే ఘర్షణ ఉండదు. అది రియల్ సత్యం. అదే మోక్షము, అదే ఆత్మ సాక్షాత్కారము. అక్కడ సాక్షాత్కారం ఏముంది? అది జ్ఞానం అర్థం అవటమే కదా. ఆ స్థితిలో జీవించటమే ఆత్మ సాక్షాత్కారం, ఆ స్థితిలో జీవించడమే జ్ఞానోదయం, ఆ స్థితిలో జీవించడమే నిర్వాణము, ఆ స్థితిలో జీవించడమే మోక్షము, ఆ స్థితిలో జీవించడమే బ్రహ్మము, ఆ స్థితిలో జీవించడమే అనంత ఆత్మశక్తి, ఎరుక, నేనే ఆత్మశక్తిని అన్న భావన. ఆ స్థితిలో జీవించడమే సెల్ఫ్ రియలైజేషన్. జీవించడానికి ఏముంది ఇక్కడ? జీవించకుండా మాయలో జీవిస్తున్నాం, బంధంలో జీవిస్తున్నాం, భ్రాంతిలో జీవిస్తున్నాం, అజ్ఞానంలో జీవిస్తున్నాం, భ్రమలో జీవిస్తున్నాం. మనమే భ్రాంతిని సృష్టించుకున్నాం, మిథ్యలో జీవిస్తున్నాం. మహాత్ములందరూ అదే చెప్పారు, నాయన బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. నువ్వు మిథ్యలో జీవిస్తున్నావు, అజ్ఞానంలో జీవిస్తున్నావు. ఆ పరిమితి భావనే అజ్ఞానం, ఆ బంధాలే అజ్ఞానం, ఆ బాంధవ్యులే అజ్ఞానం. అవన్నీ నాయన నువ్వు అంత అజ్ఞానంలో జీవించక్కర్లేదు. సినిమా చూసినట్టుగా స్పందనలు ఉంటాయి. మళ్ళీ స్పందనలు ఉండవు, నాకే స్పందన లేదు, అందుకే భార్యను వదిలేశాను, భర్తను వదిలేశాను, జ్ఞానోదయం అయిపోయింది, కుటుంబాన్ని వదిలేసి ఇప్పుడు మా గురువు గారి దగ్గరికి ఆశ్రమానికి వెళ్ళిపోతున్నానంటే నీకంటే పిచ్చిది, నీకంటే పిచ్చోడు ప్రపంచంలో లేడు. అలా నిన్ను రమ్మని చెప్పినటువంటి ఆశ్రమ నిర్వాహకులైనటువంటి ఆశ్రమాల్లో, మఠాల్లో, పీఠాల్లో, ఏ మతంలో ఏదంటే అది ప్రత్యేకంగా ఒకరిని అంటలేదు. అలా నిన్ను వచ్చేయమని స్వీకరించినటువంటి గురువులు, మహాత్ములు ఎవరైతే వాళ్ళు ఏ పేర్లు ఉంటే వాళ్ళు పిచ్చోళ్లే. వెళ్ళిపోతానన్న నువ్వు పిచ్చోడివే, పిచ్చిదానివే. ఎందుకనంటే అసలు ఇక్కడ బంధమే లేదు, బాధ్యత లేదు, ఉన్నదంతా అనంత ఆత్మశక్తి జ్ఞాన ఎరుకుతో జీవించటమే చాలు అంటే వెళ్ళి వదిలేసి వెళ్తానంటే ఏంటి? కుటుంబమే వదిలేస్తే ఆశ్రమాన్ని పట్టుకుంటే ఆశ్రమం బంధం కదా.
భార్యను వదిలేసి భర్తను వదిలేసి గురువుని పట్టుకుంటూ గురువు బంధం కాదా, దేవుడు బంధం కాదా, మతం బంధం కాదా, బాంధవ్యం కాదా, ఏదైనా నీ మనసులోకి ఎక్కిన పిచ్చంత బంధమే. అసలు దేనితోనూ బంధం లేకుండా జీవించటమే జ్ఞానోదయం, నిర్వాణము. అది మతాలు ఏర్పరిచింది మనసే, మతి. బంధాలు ఎలా ఏర్పరుచుకున్నావు అలా మతాలు ఏర్పరుచుకున్నావు, బాంధవ్యాలు ఎలా ఏర్పరుచుకున్నావు అలా దేవుళ్ళని ఏర్పరుచుకున్నావు, అనేక రకాలైనటువంటి వ్యసనాలు పిచ్చిలు ఎలా ఏర్పాటు చేసుకున్నావు వాళ్ళ గురువులని విధానాలని పద్ధతులని పెట్టుకున్నావు. నేను వీటిని అన్నింటినీ విమర్శించటంలా, మాయ అనేది తెలియజేయడానికి విశ్లేషిస్తున్నా. కానీ ఈ మాయ నుంచి బయటపడటానికి వాళ్ళందరూ సహకరిస్తే, మతం సహకరిస్తే, మార్గం సహకరిస్తే, ఆ గురువు సహకరిస్తే నిన్ను ఆ మాయే సత్యము, సత్యమే నువ్వు మాయలా భావించుకుంటున్నావు, ఆ భ్రమే సత్యము, నువ్వు సత్యమునే భ్రమలా భావించుకుంటున్నావు, ఆ మిథ్యే సత్యము, ఆ సత్యమునే మిథ్యలా భావించుకుంటున్నావు, ఆ అజ్ఞానమే జ్ఞానము, నువ్వు జ్ఞానాన్ని అజ్ఞానంగా భావించుకుంటున్నావు అనేటువంటి దాన్ని మతాలు, మార్గాలు, గురువులు, గ్రంథాలు చెబితే వాళ్ళందరూ గొప్పలే, అన్నీ మంచివి, ఎందుకంటే అవన్నీ జ్ఞానంలోనే ఉన్నాయి. అప్పుడు కాదు నాదే కరెక్టు, నాదే రైట్ అని పరిమిత భావన నేర్పితే అవన్నీ బంధాలే, బాంధవ్యాలే, అవన్నీ అసత్యాలు, అసలు ఇవి లేవు, అదంతా అజ్ఞానమే, అదంతా మాయే, అదంతా మిథ్య, అదంతా భ్రమే, అవన్నీ ఎండమావులే, అవన్నీ నీడలే, అవన్నీ రజ్జు సర్ప భ్రాంతులే. దీన్ని మాయ అంటారు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు చూసుకో, నువ్వు ఎలా ఉండాలో నువ్వు నిర్ణయించుకో, ఎలా ఉండదలుచుకున్నావో చూసుకో. మాయ అంటే ఇది. నువ్వు ఎప్పుడైతే ఆ బంధములు బాంధవ్యముల నుంచి విముక్తురాలు అవుతావో, విముక్తుడు అవుతావో. విముక్తి అంటే ఏంటి? నువ్వు విముక్తి అనేది ఏంటో తెలుసు, నువ్వు వేసుకున్న బంధం. నీకు నేను బంధం ఎప్పుడూ వేయలేను, నువ్వు నాకు బంధం ఎప్పుడూ వేయలేవు. ఎవరికి బంధాలు వేయలేరు, ఎవరికి వారే స్వీయ బంధములు వేసుకోగలరు. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఆస్తిపోస్తులు, నా శరీరము, నా ఇల్లు, నా 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 ఆ నాని తీసుకెళ్ళి నేనుకు ముడేస్తుంటావు, ఆ నేనుకు కోటాను కోట్లు తగిలించేస్తుంటావు. అసలు నీ నేను ఎక్కడుంది? వస్త్రములోని దారములన్నీ తీసివేస్తే వస్త్రమే లేనట్లుగా నీ నేనులో ఉన్న అన్నింటినీ పీకేసుకుంటారా ఒక్కొక్కటి? అసలు నేనుందేమో చూడు, లేదు, శూన్యం ఉంది అక్కడ. ఆ శూన్యమే అనంత ఆత్మశక్తి. ఆ శూన్యము కాదు, అది శక్తి. అది అని నీకు శూన్యం అంటేనే అర్థమవుతుందిగా. అందుకని ఆ శూన్యం, ఆ ఖాళీ, ఆ నేననేటువంటిది అన్నింటినీ పీకేసి ఆ నేనులో ఉన్నాయన్నీ తీసేస్తే ఏం మిగిలింది అక్కడ అంటే ఖాళీ మిగిలింది, శూన్యం మిగిలింది. అదే అనంత ఆత్మశక్తి, విశ్వవ్యాపక సర్వవ్యాపక బ్రహ్మము శక్తి. దాని యొక్క లక్షణములు, గుణములు, స్వభావములే మనకి సృష్టిగా అనిపిస్తున్నవి, కనిపిస్తున్నవి, వినిపిస్తున్నవి. ఈ సత్యతను అర్థం చేసుకుంటే అది సత్యము. అర్థం చేసుకోలేకుండా మామూలుగా శరీరము నేననుకొని బంధాలతో, బాంధవ్యాలతో, సుఖములతో, దుఃఖములతో, ఇష్టములతో, కష్టములతో జీవిస్తుంటే అదే మాయా, మిథ్య. కాబట్టి జ్ఞానికి ఇష్టం లేదు, కష్టం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, మాయ లేదు, మిథ్య లేదు. ఏమున్నాయి? సినిమా చూస్తున్న వాడికి కలుగుతున్న భావోద్వేగములన్నీ ఉన్నాయి. అవి ఇష్టాలు కష్టాలు కానీ అనిపిస్తాయి చూసి, దూరం నుంచి చూసేవాళ్ళకి. జ్ఞానికి కూడా అలా ఉన్నట్టు కాదు, భావోద్వేగ స్పందన అంతే. సినిమా చూస్తున్నంతసేపు మనకే ఉంటాయి. అలానే సినిమాల్లోంచి లేచి వెళ్ళిపోతాం, ఏది పట్టించుకోం, ఆ సినిమాని మర్చిపోతాం, మళ్ళీ కొత్త సినిమాకి వెళ్తాం. అలాగే ఒక శరీరము ధరించి ఉండి సత్యతలో జీవిస్తున్న జ్ఞానికి భావోద్వేగములు మనకు బంధములుగా అనిపించవచ్చు, కనిపించవచ్చు, కానీ అతనికి లేవు. ఆ విషయానికి స్పందించాడు అంతే. బంధం కాదు, బాంధవ్యం కాదు, లేచి వెళ్ళిపోతాడు. సినిమా అయిపోయినా గెలిపోయినంటే అది అవగానే లేచి వెళ్ళిపోతాడు, అసలు పట్టించుకోడు. కానీ ఒక మనిషి శరీరములో ఉన్నటువంటి భావోద్వేగముల కూర్పు అందరికీ ఒకటే, జ్ఞానికైనా ఒకటే, మనకైనా ఒకటే. జ్ఞానికి ఉన్న విషయం తెలిసింది, అవి బంధాలు కాదు, భావోద్వేగములు స్పందనలో అని. బంధాలు బాంధవ్యాలు ఏమీ లేవు, అన్నీ ఇవ్వబడినాయి, మళ్ళీ తీసేసుకోబడతాయి అని. ఇప్పుడు మనకి ఎవరైనా మన దగ్గర 1 లక్ష రూపాయలు ఇచ్చారు ఎవరో మనోళ్ళు, ఊరు వెళ్తున్నామండి మా ఇంట్లో బీరువాలో పెట్టుకోవడం ఎందుకని మన బాగా దగ్గర వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇచ్చి అండ్ కొంచెం ఉంచండి రాగానే తీసుకుంటాం అన్నారు. 1 లక్ష రూపాయలు మనం జాగ్రత్తగా దాసాం. ఇప్పుడు దాంతో మనకు బంధం ఏముంటుంది? 1 లక్ష రూపాయలతో ఏం కొనేసుకుందాం, 1 లక్ష రూపాయలు పెట్టి ఏం ఖర్చు పెట్టుకుందాం, 1 లక్ష రూపాయలు పెట్టి ప్లానింగ్లు చేస్తామా? చెయ్యంగా. జాగ్రత్తగా ఉంచుతాం, చూస్తాం, అది డబ్బు అని తెలుసు, దాంతో అన్నీ వస్తాయని తెలుసు, కానీ ఆలోచనలు ఏం పుట్టవు.
చక్కగా వాళ్ళు రాగానే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం. ఇదిగోండి ఎప్పుడు తిరిగి ఇచ్చేద్దామని చూస్తూ ఉంటాం. ఎందుకని ఆ ₹1,00,000 మనకే భారమే. మనోళ్ళు కదా, ఏదో తెలిసిన వాళ్ళు ఊరెళ్తే ఖాళీ ఇంట్లో పెట్టాలడం ఎందుకు, ఏ దొంగలో పడతారని మనకి ఇచ్చెళ్ళారు, జాగ్రత్తగా ఉంచమన్నారు. మనకు కూడా డబ్బు అనేది మీరు ప్రమాదమే కదా, పోద్దేమో, ఎందుకు వచ్చింది వాళ్ళకి అప్పచెప్పేస్తే జాగ్రత్తగా చూస్తాం, చూసి వాళ్ళకి అప్పచెప్పేస్తాం. అలాగే ఈ శరీరం కూడా అంతే. ఇవ్వబడింది తీసుకోబడుతుంది, ఇవ్వబడింది తీసుకోబడుతుంది అన్నప్పుడు, ఇవ్వబడింది ఎవరో తీసుకోబడినది వాళ్లే అయినప్పుడు ఉన్నన్నాళ్ళు జాగ్రత్తగా చూసి వాళ్ళకి అప్పచెప్పేస్తాం. అది జ్ఞానం. ఉన్నన్నాళ్ళు జాగ్రత్తగా చూస్తాం దీన్ని. అదే భావోద్వేగం, జాగ్రత్తగా చూడటమే. జాగ్రత్తగా చూడటం కోరిక కాదు, మోహం కాదు. పక్కింటి వాళ్ళు ₹1,00,000 జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెప్పేసినట్టు. అలా మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి అప్పచెప్పేస్తాం. అక్కడ ఏ భావం ఉండదు. అదే నిర్వాణము, జ్ఞానోదయము, మోక్షము. ఆ స్థితిని పొందిన మహాత్ములు ఎవరో మరణానికి భయపడలేదు, బాధపడలేదు, దుఃఖపడలేదు, పడరు. ఎందుకంటే అది సత్యం కనుక. దానికోసం మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఒకసారి ఆలోచించి చూడండి. మళ్ళీ ఒకవేళ మీకు అర్థం కాకపోతే తప్పకుండా మళ్ళీ ఇంకా 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 విపులంగా అసలు మన జీవితంతో పోల్చుకొని మనం ఎలా మాయలో కొట్టుకుపోతున్నామో బోల్డ్ చెప్పుకోవచ్చు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలా విశ్లేషించుకుందాం. అలా విశ్లేషించుకుంటూ నిదానంగా పరిమిత భావన నుంచి అపరిమిత అనంత మన స్వీయ భావనకి సాగిపోదాం. అది భావనే అంతే, భావ మార్పే. శరీర మార్పు ఏం జరగదు. శరీరం ఇలాగే వెళ్తూ శిథిలమైపోద్ది. అది ఇవ్వబడింది తీసుకోబడుతుంది. అలాగే బంధాలు, బంధుత్వాలు, విషయాలు ఏమీ మారవో. అన్ని సినిమాల్లో ప్రేక్షకుడిలా చక్కగా కూర్చొని అన్నీ అనుభవిస్తాం, అన్నీ ఆనందిస్తాం. కానీ బంధం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఎందుకంటే సినిమా అయిపోయినాక లెగిసి వెళ్ళిపోతాం. కానీ సినిమాలో జరిగే ప్రతి సంఘటనకి స్పందిస్తాం. అలా జీవితంలో అన్నీ అనుభవిస్తాం, అన్నీ ఆనందిస్తాం, అన్నీ దుఃఖపడతాం, అన్నీ ఉంటాయి. కానీ అది సినిమా వలె పరిమితంగా ఉంటుంది అంతే. సుఖదుఖాలు అనేది అక్కడ కనపడుతుంది. ఏడుపుకి ఏడుస్తాం, నవ్వుకు నవ్వుతాం, ఎందుకంటే అన్నీ ఉంటాయి. కానీ అది సినిమా వల్లే పరిమితంగా ఉంటాయి. అలా పట్టుకే అలాడేటట్టు ఉండవు. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే, ఎక్కడ అర్థం కాలేదో మళ్ళీ తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. అడిగిన దానికి మళ్ళీ చెప్పుకొని విశ్లేషించుకొని అర్థమయ్యేలా ప్రయత్నించుకుందాం. అర్థం చేసుకోవటం మాత్రమే ఓన్లీ ఉంది ఇక్కడ. అంతకంటే ఇంకే మార్పులు ఎక్కడ జరగవు. కేవలం అర్థం అవ్వటం, తెలియటము జ్ఞానము, తెలియకపోవటం అజ్ఞానము. జస్ట్ తెలిస్తే చాలు. తెలియటం అనేది జరుగుద్ది. ఇంకే రకమైన మార్పులు ఉండవు. శరీరమే మారిపోదు, మహిమలు రావు, మాయలు రావు, శక్తులు రావు, కొత్తగా ఏదో అద్భుతాలు జరగవు. అసలు అలా చేసేవాళ్ళని నమ్మకండి. జస్ట్ తెలియట. ఇప్పుడు అక్కడ ముళ్ళు ఉందని తెలిస్తే కాలేయం, అక్కడ పాము ఉందని తెలిస్తే అటు వెళ్ళం, అది నొప్పి అని తెలిస్తే పట్టుకోం. అట్లాగే తెలుస్తుంది జ్ఞానం అంతే. అది జ్ఞానం తెలిసినాక అజ్ఞానంలోకి ఎందుకు వెళ్తాం, మాయలోకి ఎందుకు వెళ్తాం? కానీ మాయ వేరు, సత్యం వేరు కాదు. సత్యమే మాయలా మనకు అనిపిస్తున్నది. మాయను పట్టుకుంటే సత్యం దొరికిపోద్ది, మాయను పరిశీలిస్తే సత్యం దొరికిపోద్ది. అలాగే జ్ఞానమే అజ్ఞానములా అనిపిస్తున్నది. కాబట్టి ఇక్కడ రెండు లేవు. మిథ్య లేదు, భ్రమ లేదు, భ్రాంతి లేదు, మాయ లేదు, అజ్ఞానం లేదు. ఉన్నదంతా ఒకటే. అదే సత్యము. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యము ఒకటే. పండితులు అంటే దానిని తెలుసుకున్న వాళ్ళు అనేక రకములుగా చెబుతూ ఉంటారు అని మహాత్ములు చెప్పారు. కాబట్టి చక్కగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఎక్కడ సందేహాలు వచ్చినా అడిగే ప్రయత్నం చేయండి. ఇది రోజు వింటూ అర్థమవుతూ ముందుకు సాగుతున్న వాళ్ళకి, ఒకవేళ ఎవరికైనా నేను చెప్పింది అర్థం కాలేదు, నేను చెప్పింది నచ్చలేదు, ఇతను సరిగా చెప్పలేదు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. నేను చాలా సామాన్యుడను. నేను నలుగురు మహాత్ములు చెప్పిన విషయాలు విని, 4 మహాత్ములు రాసిన గ్రంథాలు చదువుకొని, అందులో మళ్ళీ నా మట్టి బుర్రతో, నా స్వల్ప బుర్రతో, నాకున్న అత్యల్ప బుద్ధితో నేను గ్రహించగలిగిన దానిని మీతో పంచుకుంటున్నాను. అందుకని నేను గొప్పగా చెప్పలేను కూడా. కాబట్టి అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థమైన వాళ్ళకి ఎక్కడైనా సందేహాలు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. అర్థం కాని వాళ్ళు, అర్థం కాలేదు అనుకుంటున్న వాళ్ళు నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీకు నచ్చినట్టు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.